వెల్తో కొత్త వెలుగు ప్రకృతి శక్తి నా మదిలో తడుకు స్టెమ్ సెల్లో జీవశక్తి పొంగే నాలుక కింద నిత్యమాశ మొదలవే ఆపిల్స్టంతో నవ్య జీవితం గ్రేట్ సెల్ రక్షణ చర్మ రహస్యం బ్లూబెర్రీ ఆకై పలకరింపు తాజాతనానికే స్వాగత ఘనత పాలిగ్రాస్ క్లోరెల్ల మేళవింపు డిటాక్స్ శక్తి లోపలే వెలుగు అస్తాక్సాంతిన్ కిరణాల కవచం సూర్యుడిని ఎదిరించే ధైర్యం సెల్తో కొత్త వెలుగు ప్రకృతి శక్తి నా రాజేంద్ర సార్ వీడియో స్టాప్ అయింది సార్. మీరు కోహోస్ట్ చేశారు, పెడుతున్నాను సార్, మళ్ళీ పెడుతున్నాను. సార్ సౌండ్ రావట్లేదు, వాయిస్ సౌండ్ రావట్లేదు. క్యూసెల్ నా ఆరోగ్య రాగం నీలోనదే నా నూతన సాగం ప్రతి పొట్టి సార్ రావు సార్, సౌండ్ వస్తుందా? చివర్లో వచ్చిందా? వచ్చింది సార్. రైట్ సార్, రైట్ సార్, ఓకే. స్టెమ్ సెల్ అంటే ఏమిటి? దాని నుండి మనం ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చు? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు. కొన్ని వ్యాధులు చికిత్స చేయగలవు మరియు కొన్ని కాదు. కానీ మనం స్టెమ్ సెల్స్ గురించి తెలుసుకుంటే దాదాపు ప్రతి వ్యాధిని చివరికి స్టెమ్ సెల్స్ ద్వారా చికిత్స చేయవచ్చని మనం కనుగొంటాము. ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు మరియు స్నేహితులకు ప్రయోజనం చేకూరుస్తుంది. నేను మీకు చెప్పబోయేది ఈ శతాబ్దపు అతిపెద్ద ఆవిష్కరణ మరియు అది స్టెమ్ సెల్. ఒక బిడ్డ తన తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు తల్లికి జతచేయబడిన త్రాడు ఉంటుంది మరియు ఈ త్రాడు లోపల ఉన్న రక్తాన్ని మనం స్టెమ్ సెల్స్ అని పిలుస్తాము. తల్లి గర్భంలోని యాంటిజెన్లు పితృ కణాలను కలిసినప్పుడు కణం అనే చిన్న గోళం ఏర్పడుతుంది. ఈ గోళాన్ని స్టెమ్ సెల్ అంటారు. ఈ గోళము పెరిగే కొద్దీ ఇది పిల్లల చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు మరియు ముక్కు వంటి భాగాలను ఏర్పరుస్తుంది. అదేవిధంగా గుండె, మూత్రపిండాలు, కాలేయం, పేగులు మరియు అన్ని ఇతర అవయవాల నిర్మాణం స్టెమ్ సెల్స్ ద్వారా కొనసాగుతుంది. మూల కణాలు ప్రాథమికంగా అన్ని అవయవాల సృష్టికి సహాయపడతాయి. మెదడుకు న్యూరాన్లు, గుండెకు గుండె కణాలు వంటి వివిధ రకాల ప్రత్యేక కణాలను ఉత్పత్తి చేయడం ద్వారా మరియు దాదాపు 220 రకాల అవయవాలను నిర్మించడం ద్వారా మనం త్రాడు మరియు దానిలోని రక్తాన్ని
అంటే మూల కణాలను జాగ్రత్తగా భద్రపరిస్తే పిల్లలను రాబోయే 25 నుండి 30 సంవత్సరాల వరకు తీవ్రమైన వ్యాధుల నుండి రక్షించవచ్చు. ఒక పిల్లవాడు తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు త్రాడు నుండి సంరక్షించబడిన మూల కణాలను సంగ్రహించి ప్రత్యేక కణాలుగా మారుస్తారు. తరువాత వాటిని పిల్లల శరీరంలోకి తిరిగి ఇంజెక్ట్ చేస్తారు. నిర్మూలించగలదు. పిల్లల శరీరంలోని సంబంధిత కణాలకు సంబంధించిన అన్ని వ్యాధులను మూలం నుండి. అయితే త్రాడును స్టెమ్ సెల్ బ్యాంకులో నిర్వహించడం మరియు మార్పిడి ఖర్చు దాదాపు 10 లక్షల నుండి 50 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ భరించలేరు. మానవ శరీరంలో ప్రతి అవయవానికి వేర్వేరు మూల కణాలు ఉంటాయి. కానీ ప్రాథమిక మూల కణం అన్ని అవయవాలను సృష్టించడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, గుండెలోని కొన్ని కణాలు నాశనమయ్యాయి, కొన్ని బలహీనపడ్డాయి మరియు కొన్ని బాగానే ఉన్నాయి, కానీ వాటి సరైన స్థానానికి మార్చబడవు. ఈ పరిస్థితిలో మీ గుండెను ప్రాథమిక మూల కణాలను ఉపయోగించి చికిత్స చేయవచ్చు. మొదట మూల కణాలు హృదయ కణాలుగా మార్చబడతాయి, తరువాత వాటిని మీ గుండెలోకి ఇంజెక్ట్ చేస్తారు, దానికి కొత్త జీవితాన్ని ఇస్తారు. మిత్రులారా, ఈ మూల కణాలు ఎంత ముఖ్యమో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్రాముఖ్యతను వివరిస్తూ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ మూల కణ పరిశోధనపై గొప్ప ఆసక్తిని చూపించారు. మీరు గూగుల్లో శోధించవచ్చు. మరియు స్నేహితులారా, లోపల ఉన్న మూల కణాల మాదిరిగానే తల్లి తీగ కొన్ని పండ్లలో కూడా కనుగొనబడ్డాయి. ఈ మూల కణాలు తల్లి మూల కణాల మాదిరిగానే మానవులపై పనిచేస్తాయి మరియు ఏదైనా వ్యాధిని తొలగించడానికి ఉపయోగించవచ్చు. కనుగొన్నారు. ఫ్రెడ్ జూలై స్విట్జర్లాండ్లోని ఆకుపచ్చ ఆపిల్ల మరియు ఎర్ర ద్రాక్షల లోపల. ఇవి స్విట్జర్లాండ్లోని ప్రత్యేక జాతులలో కనిపిస్తాయి. ఈ పండ్ల వృక్షశాస్త్ర పేర్లు ఆపిల్ను మాలిస్ డొమెస్టికా అని మరియు ద్రాక్షను సోలారిస్ వెటిస్ అని అర్థం. తల్లి త్రాడు నుండి వచ్చే మూల కణాలు బిడ్డకు మరియు అతని లేదా ఆమె తల్లిదండ్రులకు మాత్రమే ఉపయోగించబడతాయి. కానీ పండ్లలో కనిపించే మూల కణాలు తల్లి పిండ మూల కణాల మాదిరిగానే ఏ వ్యక్తికైనా పని చేయగలవు. మానవ మూల కణాల మాదిరిగా ఇవి ప్రోగ్రాం చేయబడిన కణాలు కానందున ఈ పండ్ల మూల కణాలు మానవ శరీరంలో కొత్త కణాల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి, ఏదైనా వ్యాధిని నాశనం చేయడానికి మరియు మొత్తం మానవాళికి ప్రయోజనం చేకూరుస్తాయి. సంవత్సరాల కృషి తర్వాత ఈ మూల కణాలు అనేక దేశాలలో లక్షలాది మందికి చికిత్స చేయడంలో ప్రయోజనకరంగా ఉన్నాయని నిరూపించబడ్డాయి. ఈ పని ఆధారంగా సింగపూర్లోని ఒక సంస్థ క్యూర్ సెల్ అనే అద్భుతమైన సూత్రీకరణను అభివృద్ధి చేసింది. ఈ సూత్రీకరణలో ఆపిల్ స్టెమ్ సెల్స్, మాలిస్ డొమెస్టికా మరియు కేప్ స్టెమ్ సెల్స్, సోలారిస్ విటస్, అస్టాక్సెన్హిన్, కోఎంజైమ్ Q10, బ్లూబెర్రీ, అకిబెర్రీ, బ్లాక్ బెర్రీ, బార్లీ గడ్డి మరియు ఇతర గొప్ప క్రియాశీల పదార్థాలు ఉన్నాయి. ఈ ఉత్పత్తిని చాలా ప్రభావవంతంగా చేస్తుంది మరియు ఎవరికైనా ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. పాయింట్. దీర్ఘకాలిక వ్యాధుల నుండి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఖచ్చితంగా క్యూర్ సెల్ను ఉపయోగించండి మరియు దీన్ని మీ స్నేహితులు మరియు బంధువులందరితో సమాచారంలో పంచుకోండి. ధన్యవాదాలు. ఎస్ అండి, అందరికీ హ్యాపీ ఈవినింగ్. ఇప్పటిదాకా మీరు 2 వీడియోస్ చూశారు కదా. ఓకే, దాని గురించి నేను చెప్తాను. మొదటగా ఈరోజు మిమ్మల్ని ఇక్కడ పిలిచిన వారికి, అలాగే ఇక్కడ ఒక కొత్త రకమైన వ్యాపార విశేషాన్ని తెలుసుకోవడానికి విచ్చేసిన మీ అందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి. వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం అందరికి, కొత్త వాళ్ళకి, అలాగే ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళ అందరికీ అండి. అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. నా పేరు ఫైర్ రవిచంద్ర, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. సార్, ఇప్పటిదాకా మీరు చూసిన 2 వీడియోస్ ఏవైతే ఉన్నాయో, మిమ్మల్ని ఒక బిజినెస్ ప్లాన్ ఆపర్చునిటీ ఉంది అని పిలుచుంటారు కదా. ఎస్ అండి, ఎగ్జాక్ట్లీగా ఈ ఆపర్చునిటీ ఒక ప్రొడక్ట్ బేస్డ్ కి సంబంధించిందండి. అది కూడా హెల్త్ కి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అండి. ఇది ఎక్కడే విదేశాల్లో పుట్టి మన ఇండియాకి వచ్చి ఇలాగ మనం దీన్ని మార్కెటింగ్ చేస్తున్నాము. ఈ మార్కెట్ ప్లాన్ గురించి, ఈ యొక్క ప్లాన్ ని మనము ఈరోజు వినబోతున్నామండి.
ఇది ఎలాంటి ప్లాన్ అంటే, ఇప్పటిదాకా ఇండియాలో ఈ బిజినెస్ ఆపర్చునిటీ మనకి ఒక సంవత్సరం ముందే మనకి ప్రీ లాంచింగ్ లో వచ్చి ఇప్పటికి అఫీషియల్ గా లాంచ్ అయిపోయి 100 రోజులు అయిపోయిందండి. ఈ దాదాపు 1 ఇయర్ లో మనకి ఇండియాలో చాలా మంది, ఎంతమంది కంటే కొన్ని వేల మందికి చాలా చక్కటి హెల్త్ మీద రిజల్ట్ ఇచ్చి, అలాగే వెల్త్ మీద కూడా చాలా చక్కటి ఇన్కమ్స్ ని ఇచ్చిన ఒక గొప్ప ప్రాజెక్ట్ అండి ఇది. ఇలాంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. ఓకేనా? ఎవరైతే మిమ్మల్ని పిలుచున్నారో వాళ్ళకి మీరు మొదటగా ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. చాలా జాగ్రత్తగా ఒక అరగంట సేపు దీంట్లో ఇంత గొప్ప ప్రాజెక్ట్ గురించి మనం విన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇది ఒక 1 ఇయర్ గా ఇండియాలో చాలా ర్యాక్ అండ్ రోల్ చేస్తూ ఉందండి. అంటే చాలా మంది జీవితాల్ని మార్చేస్తూ ఉంది. ఒకటి ఆరోగ్యపరంగా, రెండోది ఐశ్వర్యపరంగా. నిజంగా ఇంత గొప్ప ప్రాజెక్ట్ మేమైతే ఎప్పుడు చూడలేదు. తరతరాల్ని మార్చేసే ఒక గొప్ప ఇన్కమ్ ప్లాన్ ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది. ఓకేనా? అయితే ఇలాంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ గురించి ద వెరీ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్, అంటే పర్టికులర్ ఈ బిజినెస్ లో ఈయన ఒక ప్లాటినం ర్యాంక్ ని సాధించి, అంటే అలాంటి ర్యాంక్ ఏదన్నది మీరు ఇప్పుడు చూస్తారు. అలాంటి ఒక ర్యాంక్ ని సాధించి తన సక్సెస్ఫుల్ గా తన టీమ్స్ నే కాదు, ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటూ తను చెప్పిన ప్లాన్ ని ప్రతిసారి విన్న చాలా మందికి చాలా బాగా అర్థమై వాళ్ళ లైఫ్ లో కూడా మార్చేసుకుంటూ ఈ బిజినెస్ ఆపర్చునిటీని తీసుకున్నారండి. సో అలాంటి ఒక గ్రేట్ పర్సన్ మళ్ళీ మనకి ఈ రోజు మన ముందుకి రాబోతున్నారు ఈ ప్లాన్ ఆపర్చునిటీని మనకు చెప్పడానికి. ఓకే అండి, మీ అందరి తరపు నుంచి నేను సార్ని ఇన్వైట్ చేస్తాను. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ప్లాటినం మీరావలి సార్, షేక్ మీరావలి సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ రవిచంద్ర సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్కే మీరావలి, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. రవిచంద్ర సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. అలానే ఈరోజు ఎవరైతే ఒక మంచి ఆపర్చునిటీ, మంచి ప్రోగ్రామ్కి ఆరోగ్యము, ఆదాయము, ఆనందము సంబంధించి మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఇన్వైట్ చేసిందే కదా సార్. ఒక్క చిన్న మాట, మీరు ఈ లోపల స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండండి. ఓకే అండి సార్, ఇప్పుడు మనకి అడ్డంగా కనిపిస్తున్నారు కదా, మీ మొబైల్ అందరూ కూడా ఇలా అడ్డంగా పెట్టుకుని చూడండి. అందుకనే సార్ ఆటోమేటిక్ గా సార్ అడ్డంగా పెట్టున్నారు. ఎందుకంటే ల్యాండ్స్కేప్ మోడ్ అంటారండి దీన్ని. ఇట్లా అడ్డంగా పెట్టుకుని చూడండి. రెండోది, మీరు ఒక చక్కటి కంఫర్టబుల్ ప్లేస్ లో కూర్చుని సార్ మీతోనే మాట్లాడుతున్నట్లుగా ఫీల్ అయితే వింటే మీకు చాలా విషయాలు అర్థమవుతాయండి. వీలైతే మీ దగ్గర ఇయర్ ఫోన్స్ లాంటివి ఉంటే పెట్టుకుని చక్కగా వినండి. మధ్యలో ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి. ఇది హ్యాండ్ రైజ్ చేసే సెషన్ కాదు, ఓన్లీ మీరు వినే సెషన్ అండి. ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. సార్ నా స్క్రీన్ షేర్ అవుతుందండి? ఎస్ సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. మీ వాయిస్ కూడా చాలా క్లారిటీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కొంచెం రిమోట్ ఏరియాలో ఉన్నాను, సిగ్నల్ ప్రాబ్లం వల్ల వీడియో ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో, ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్ షెడ్యూల్లో కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి ఎంతో ఉత్సాహంతో, ఆసక్తితో ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డియర్ ఫ్రెండ్స్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ప్రోగ్రాంలోకి వెళ్ళబోయే ముందు రెండు విన్నపాలు. ఇది ఆన్లైన్ ద్వారా జరిగే ప్రోగ్రాం కనుక మీరు ఒక మంచి సిగ్నల్ పాయింట్లో కూర్చోండి. వినే ప్రతి అంశాన్ని అవకాశం ఉంటే ఒక మంచి నోట్బుక్, పెన్ను దగ్గర పెట్టుకోండి, నోట్ చేసుకోండి. ప్రోగ్రాం తర్వాత, మీటింగ్ తర్వాత మీకు ఏదైనా సందేహాలు ఉంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన పర్సన్ దగ్గర కూర్చొని వాటిని నివృత్తి చేసుకొని మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తూ నా విన్నపాలను మీరు మన్నించాలని ఆశిస్తూ, ఈరోజు మరి ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత మంచి అవకాశాన్ని మన సౌత్ ఇండియాకి పరిచయం చేసి మన అందరినీ కూడా ఆరోగ్యపరంగా శక్తివంతం చేయడం ద్వారా, అంతేకాకుండా ఆదాయపరంగా ఎంతో మంది జీవితాలను సుసంపన్నం చేయటమే లక్ష్యంగా మన ముందుకి తీసుకొచ్చినటువంటి యొక్క కంపెనీ తీసుకొచ్చినటువంటి మన లైన్ ప్రసాద్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ప్రధానంగా రెండు పాయింట్లు. వాట్ వీ నీడ్, వై న్యూ యంగ్. నేను మీకు ఇప్పుడు న్యూ యంగ్ తరపున సుస్వాగతం పలుకుతూ
మిమ్మల్ని ఇన్వైట్ చేశాను కదా. మనకి ఇప్పుడు ఏం కావాలి, ఎందుకు ఈ న్యూ యంగ్ లో చేరాలి, ఈ న్యూ యంగ్ చేయాలి, ఈ రెండు అంశాలు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే, ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి అత్యంత అవసరమైనది, మనిషికి అత్యంత నీడ్ ఏంది అంటే, ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కావాల్సిన రెండే రెండండి: ఆరోగ్యము, ఆదాయము. అదే హ్యాపీనెస్ పరంగా ఆరోగ్యము, అదే హ్యాపీనెస్ పరంగా ఆదాయం. ఈ రెండు కావాలి. పెద్దవాళ్ళు చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ నేటి రోజుల్లో మనం చూసినట్లయితే, డబ్బులు ఉన్నటువంటి ఇల్లు లేకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా డబ్బులు లేని ఇల్లు మాత్రం లేదు అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదండి. అంటే మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారు. నేటి పరిస్థితుల్లో ఆరోగ్యం కాపాడుకోవటం అనేది చాలా చాలా కష్టంగా ఉందండి. అంటే ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్, అంటే బిజీ జీవనశైలి కావచ్చు, ఉరుకులు పరుగుల జీవితం కావచ్చు, బలహీనమైనటువంటి రోగ నిరోధక వ్యవస్థ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మన స్ట్రెస్ లైఫ్, అంటే ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవితం కావచ్చు, ఏదేమైనా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆరోగ్యపరంగా చాలా వెనుకబడి ఉన్నాం మనం. దానికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా మనం ఇప్పుడు మాట్లాడకపోతున్నామండి. వాస్తవంగా ఫ్రెండ్స్, దీనికి ఒక చిన్న సైంటిఫికల్ గా మనం చూసినట్లయితే, ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, సైంటిఫిక్ గా దీనికి ముందు ప్రతి ఒక్కళ్ళకి కొన్ని డ్రీమ్స్ ఉంటాయండి. ప్రతి మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని కళలు ఉంటాయి. చాలా మంది, అంటే 80% ఆఫ్ ద పీపుల్ ఆ కోరికలను కానివ్వండి, కళలను కానివ్వండి, కళలుగానే ఉండి లైఫ్ ని లీడ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాటన్నిటిని కూడా ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకునేటువంటి అవకాశం ఈ యొక్క ఆపర్చునిటీలో ఉందండి. ఏంటి అవి చూసినట్లయితే, చాలా మందికి తనకున్నటువంటి ఖాళీ సమయంలో అదనంగా ఇన్కమ్ సంపాదించాలి అనేటువంటి కోరిక ఉంటది. దానికి తగ్గ ప్లాట్ఫామ్ ఇప్పుడు మీరు తెలుసుకోబోయేటువంటి న్యూ యంగ్ ప్లాట్ఫామ్ అండి. అలానే మరికొంతమందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వేచ్ఛను కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా మన యొక్క కంపెనీ ద్వారా, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క ఆపర్చునిటీ ద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ను పొందే అవకాశం ఉంది. చాలా మందికి ఓన్ గా బిజినెస్ చేసుకోవాలి, బాస్ ఎవరు ఉండకూడదు, ఇండివిజువల్ గా నేను ఏదైనా చేయాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ అవకాశం ఉంది. అలానే తనకున్నటువంటి ఖాళీ సమయంలో ఎంతో కొంత ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటూ తను సంపాదించేదానికి మరికొంత ఆదాయం తోడైతే మనకు ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఆ యొక్క ఖాళీ సమయంలో మనం చేసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఇప్పుడు మీకు నేను చెప్పబోయేటువంటి న్యూ యంగ్ ప్లాట్ఫామ్ అండి. అంతేకాకుండా దీంట్లో నాకు బాగా నచ్చింది, నేను బాగా లవ్ చేసేది ఏంటంటే, ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్. మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం నిర్మించుకోవడానికి, మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం పెంపొందించుకోవడానికి, ఎన్నో రకాలుగా మన వ్యక్తిత్వ పరంగా ముందుండటానికి ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఒక యూనివర్సిటీయే ఉందండి. దాని ద్వారా ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టినా కూడా నేర్చుకునేటువంటి విషయాలు, లక్షలు ఖర్చు పెట్టినా కూడా నేర్పని విషయాలు మనకి ఇక్కడ డైలీ జూమ్ సెషన్లో మనకి ఈ యొక్క న్యూ యంగ్ కంపెనీ ద్వారా మన యొక్క టీమ్ లైన్స్ యూనివర్సిటీలో మనం నేర్పుతా ఉన్నారండి. అవకాశం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంది. అలానే చాలా మందికి మనం సక్సెస్ అవ్వడం కాదు, మన ద్వారా కొంతమందిని సక్సెస్ చేయాలి, ఎంతో కొంత సక్సెస్ అనేది మన ద్వారా కూడా కొంతమందికి ఇవ్వాలి, టీచర్లను నా పేరు చెప్పుకోవాలి అనేటువంటి ఆలోచన, కోరిక, కళలు కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. అటువంటి వ్యక్తులకి, అంటే 10 మందిని సక్సెస్ చేయాలని మంచి ఆలోచన కలిగిన వ్యక్తులకి దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ మనకు అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు కొత్త పీపుల్ తో పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని కూడా వాళ్ళ నుంచి మనం నేర్చుకునే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క సక్సెస్ సీక్రెట్స్ ని కూడా మనం నేర్చుకొని మరింతగా మన యొక్క బిజినెస్ లో డెవలప్ అవడానికి ఇక్కడ అవకాశం ఉందండి, ప్రతిరోజు కొత్త వ్యక్తులను కలవటం ద్వారా. అంతేకాకుండా తను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలి, చారిటీ పరంగా కూడా నేను ముందుండాలన్న ఆలోచన చాలా మందికి ఉంటది. కానీ చాలీచాలని జీతాలు, చాలీచాలని ఆదాయాలతో చాలా మంది అది డ్రీమ్స్ గా ఉండిపోతుంది, కోరికలుగా ఉండిపోతున్నాయి. ఇక్కడ అటువంటి వారందరికీ కూడా 10 మందికి సహాయం చేసేంత స్థాయికి ఎదిగే అవకాశం మనకి ఈ యొక్క ప్లాట్ఫామ్ లో ఉందండి, ఈ యొక్క న్యూ యంగ్ ప్లాట్ఫామ్ లో ఉంది. అంతేకాకుండా గుర్తింపు అనేది కూడా, ఇక్కడ రికగ్నేషన్ అనేది కోరుకునే వ్యక్తి ఎవరూ లేరండి. ఎవరు అవునన్నా కాదన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రికగ్నేషన్ అనేది ఖచ్చితంగా, నేను 10 మందిలో స్పెషల్ గా ఉండాలి, నేను 10 మందిలో స్పెషల్ గా కనపడాలి, నా పేరు 10 మందిలో వినపడాలి అని రికగ్నేషన్ పరంగా కూడా చాలా మంది కోరుకుంటారు. అటువంటి ఒక మంచి రికగ్నేషన్ అనేది మనకి యొక్క ప్లాట్ఫామ్ ద్వారా ఉందండి. అలానే ట్రావెలింగ్ వరల్డ్, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చాలా మందికి ఈరోజు విమానం అనేది కలగానే మిగిలిపోయింది ఫ్రెండ్స్. కానీ మనకి ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా, ఈ యొక్క ఆపర్చునిటీ ద్వారా, ఈ యొక్క న్యూ యంగ్ కంపెనీ ద్వారా మనకి విదేశ విహారయాత్రలు కూడా రేపు మనకి అప్కమింగ్ వచ్చేటువంటి డిసెంబర్ నెలలోనే దాదాపు
300 నుంచి 400 మంది థాయిలాండ్ ట్రిప్కి ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళని మన కంపెనీ వాళ్ళు తీసుకువెళ్తా ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా విదేశీ విహారయాత్రలు చేయాలనే కలల కోరికలు ఎవరైతే ఉన్నాయో వారి యొక్క డ్రీమ్స్ ని ఇక్కడ నెరవేర్చుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. అటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ గురించి నేను మీకు చెప్పబోతా ఉన్నాను. మనం ముందుకు వెళదామండి. ఈ విధంగా మనకు ఉన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంతకు ముందే చెప్పాను కదండి, చాలా మందికి కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని కళలు ఉంటాయి, కానీ చాలా మందికి వాటిలో కళ్ళగానే మిగిలిపోతా ఉన్నాయి. వాటిని ఫుల్ఫిల్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ ఏదైనా ఉంది అంటే ఎస్ ఉందండి. దట్ ఈస్ ద న్యూ యంగ్ బిజినెస్ ఆపర్చునిటీ. మనం ఇప్పుడు దీంట్లోకి వెళ్ళబోతా ఉన్నాం. అయితే ఇక్కడ మనకి ఒకే ఒక సింగిల్ ప్రొడక్ట్ ద్వారా వీటన్నిటికీ సొల్యూషన్ అండి. క్యూర్ సెల్ అనేటువంటి ఒక ప్రొడక్ట్ ద్వారా మనకి బెస్ట్ ఆపర్చునిటీ, ఒక మంచి అవకాశం అనేది మనకు రావడం జరిగిందండి. మనం చూద్దాం ఒకసారి. ఈ క్యూర్ సెల్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న సైన్స్ మీ అందరికీ తెలిసిన విషయమే. మన మానవ దేహం మీద ఇది ఎలా పనిచేస్తున్న దానికి సైంటిఫికల్ గా ప్రతి ఒక్క మానవ దేహానికి సంబంధించి సెల్స్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తే సైంటిఫికల్ గా 37.2 ట్రిలియన్ సెల్స్ యావరేజ్ ప్రతి ఒక్క హ్యూమన్ బాడీ నిర్మితమైందండి జీవ కణాలతో. అంటే 1 ట్రిలియన్ వచ్చేసి 1,00,000 కోట్లు. 37.2 లక్షల కోట్ల జీవ కణాలతో నిర్మితమైంది మానవ దేహం. అదే భారీగా హైట్ ఉండి లావుగా ఉండే వాళ్ళలో 100 లక్షల కోట్లు కూడా ఉంటాయని చెప్పేసి అది సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది. కానీ సగటు తీసుకుంది సైన్స్. ఇక్కడ మనకి ఎందుకు సెల్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే, ఈ యొక్క సెల్స్ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాయో టిష్యూస్ ఆరోగ్యంగా ఉంటాయి. టిష్యూస్ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాయో ఆర్గాన్స్ ఆరోగ్యంగా ఉంటాయి. ఆర్గాన్స్ యొక్క పనితీరు అనేది సక్రమంగా జరిగి మనం హెల్దీగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటామండి. ఎప్పుడైతే సెల్ డ్యామేజ్ జరుగుతుందో, ఇక్కడ రూట్ కాజ్ ఆఫ్ డిసీజ్ అనేది మనిషికి ఎక్కడి నుంచి వస్తుందంటే సెల్ డ్యామేజ్ అవటం వల్ల మాత్రమే డిసీజ్లు అనేవి వస్తున్నాయి. సెల్ డ్యామేజ్ అవటం వల్ల టిష్యూ డ్యామేజ్ అవుతుంది. టిష్యూ డ్యామేజ్ అవటం వల్ల ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. ఆర్గాన్ డ్యామేజ్ అవటం వల్ల మనకి ఆర్గాన్ పనితీరు మందగించి మనకి వ్యాధిగా కన్వర్ట్ అయ్యి మనకి వ్యాధిగా మనకి బయటకు వస్తా ఉందన్నమాట. వీటికి అనేక కారణాలు ఉన్నాయండి. ఈ విధంగా మనకి సెల్ డ్యామేజ్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేది రకరకాల థింగ్స్ వల్ల, రకరకాల ప్రాబ్లమ్స్ వలన, రకరకాల హ్యాబిట్స్ వలన, మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, డ్రగ్ హ్యాబిట్స్ కావచ్చు, ఫిజికల్ హ్యాబిట్స్ కావచ్చు, ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు, ఎక్సెసివ్ వర్క్ లోడ్ కావచ్చు, పని భారం ఎక్కువ అవడం వలన, స్ట్రెస్కి లోన్ అవడం వలన, సూర్యకిరణాల తాకిడికి వలన, సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడే రేడియేషన్ వలన, ఇంజరీస్ అవడం వల్ల, మనం ఎక్కువగా వాడేటువంటి మెడిసిన్స్, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వలన, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఎక్కువ ఉండడం వలన, జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్ లాంటి జంక్ ఫుడ్ అలవాట్లు ఎక్కువగా ఉండటం వల్ల, కెమికలైజ్డ్ ఫుడ్ మన బాడీలోకి వెళ్ళి ఈ ఫ్రీ రాడికల్స్ అనేది ఎక్కువగా పెరిగి సెల్ డ్యామేజ్ అవుతా ఉందండి. ఏజింగ్ ప్రాబ్లం వలన, ఈ విధంగా రకరకాలుగా మన బాడీలో ఈ సెల్ డ్యామేజ్ జరుగుతూ ఉందండి. తద్వారా ఏం జరుగుతా ఉందంటే అనేక రకాల సిస్టమ్స్ దెబ్బతింటా ఉన్నాయి. ఐస్ కావచ్చు, హార్ట్ కావచ్చు, స్కిన్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, జాయింట్స్ కావచ్చు, లంగ్స్, బ్రెయిన్, ఇమ్యూన్ సిస్టమ్, బ్లడ్ వెసల్స్, మల్టీ ఆర్గాన్స్, ఇవన్నీ కూడా మన బాడీలో ఈ సెల్ డ్యామేజ్ వలన నిరంతరం జరిగేటువంటి ఫ్రీ రాడికల్స్ ఎఫెక్ట్, ఆక్సిడేస్, స్ట్రెస్ వల్ల మనకి మన బాడీ డ్యామేజ్ అవుతా ఉంది. మరి వీటన్నిటికీ సొల్యూషన్ ఏదైనా ఉందా, సింగిల్ సొల్యూషన్ ఏదైనా ఉందా అంటే ఎస్ ఉందండి. అదే ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి క్యూర్ సెల్ అంటే ఒక అద్భుతమైనటువంటి అమృత సంజీవిని లాంటి ప్రొడక్ట్ మన ముందుకు వచ్చింది ఫ్రెండ్స్. నిజంగా ఇది అమృత సంజీవిని అని చెప్పొచ్చండి. చూద్దాం ఈ క్యూర్ సెల్ అంటే ఏంటి, దీంట్లో ఉన్న సైన్స్ ఏంటి, దీంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే దీన్ని ప్రధానంగా 2 భాగాలుగా విడదీయొచ్చండి. ఈ క్యూర్ సెల్ మనం 2 టెక్నాలజీగా చెప్పుకోవచ్చు. ఒకటి స్టెమ్ సెల్ టెక్నాలజీ. స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటే అర్థం ఏంటంటే, స్టెమ్ సెల్ అనేది మీ అందరూ తెలిసిందేనండి, మూల కణాలు అంటారు. స్విట్జర్లాండ్కి చెందినటువంటి డాక్టర్ ఫ్రెడ్జిల్ అనేటువంటి సైంటిస్ట్ మెబిల్లే ల్యాబొరేటరీలో ఫైటోమాలిక్యూల్ టెక్నాలజీతో ఈ యొక్క ఫార్ములాను రూపొందించడం జరిగిందండి. ఈ యొక్క ల్యాబొరేటరీ అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి వరల్డ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాబొరేటరీ. అదేవిధంగా సినర్జిస్టిక్ బ్లెండ్ అంటే ఏంటంటే, బ్లెండ్ అనేది సరిగా ఉంటే ఫలితాలు అనేది కరెక్ట్ గా ఉంటాయండి. అంటే మన బాడీకి అవసరమైనటువంటి మోతాదులో, అవసరమైనటువంటి మేరకు కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేసి సమపాళ్లలో మనకు అందించే విధానాన్ని సినర్జిస్టిక్ బ్లెండ్ అంటారు. ఈ రెండింటి యొక్క అద్భుతమైనటువంటి కలయిక ద్వారా ఈ ప్రొడక్ట్ అనేది మనకు అందించడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. మరి ఈ ప్రొడక్ట్ ఎక్కడ తయారైంది, ఎలా తయారైందో మనం తెలుసుకున్నాం కదా. అయితే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒక్కొక్క దానికి మనం తెలుసుకుందామండి ఇప్పుడు. అందులో మొట్టమొదటి వచ్చేసి మనకి గ్రీన్ యాపిల్. స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి ప్రత్యేకంగా అండి, మన మార్కెట్ లో దొరికే గ్రీన్ యాపిల్ కాదండి, స్విట్జర్లాండ్ లో పండేటువంటి ఒక ప్రత్యేకమైన మ్యాలస్ డొమెస్టికా అనేటువంటి శాస్త్రీయ నామం కలిగినటువంటి గ్రీన్ యాపిల్ అనేటువంటి దాని నుంచి ఒక ఫార్ములాను తయారు చేయడం జరిగిందండి. దీంతో పాటు సోలార్ విటిస్ అనేటువంటి బొటానికల్ నేమ్ కలిగిన రెడ్ గ్రేప్ అంటే ఎర్ర ద్రాక్ష విత్తనాల ఎక్స్ట్రాక్ట్ నుంచి మనకి ఈ రెండింటి కలయికతో ఒక ఫార్ములాను తయారు చేసి మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇది వరల్డ్ పేటెంటెడ్ అండి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని 100 కంట్రీస్ ఆల్రెడీ ఫార్ములాను యూజ్ చేస్తా ఉన్నాయి. ఇది మన క్యూర్ సెల్ సంబంధించినటువంటి మెయిన్ ఫార్ములా.
అయితే ఒకసారి చూద్దామండి ఎలా ఉపయోగపడుతుంది అసలు ఈ స్టెమ్ సెల్ ఫార్ములా అంటే ఏంటి అంటే, స్టెమ్ సెల్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. స్టెమ్ సెల్ అంటే మూలకణం లేదా మాతృకణం అంటాం. బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ బొడ్డు తాడు ఏదైతే ఉందో ఆ బొడ్డు తాడులో ఉండేటువంటి కణాలనే స్టెమ్ సెల్స్ అంటారు. మూలకణం లేదా మాతృకణం అంటారు. ఒకప్పుడు వాటి యొక్క వాల్యూ తెలియక, ఆ మూల కణాల యొక్క వాల్యూ తెలియక ఆ బొడ్డు తాడుని కట్ చేసి పారేసేవాళ్ళండి. కానీ ఎప్పుడైతే ఆ బొడ్డు తాడులో ఉండేటువంటి మూల కణాల విలువ తెలిసిందో, స్టెమ్ సెల్స్ విలువ తెలిసిందో, ఏమని తెలిసిందంటే ఫ్యూచర్ లో గనక వాటిని మనం స్టోర్ చేసి దాచిపెట్టుకొని ఉంటే ఆ పిల్లవాడికి, ఆ బేబీకి డాక్టర్లకు కూడా అంతుపట్టని జబ్బులు వచ్చినప్పుడు వాటిలో ఉండే కణాల ద్వారా చికిత్స చేస్తే వాటికి పరిష్కారం ఖచ్చితంగా ఉంది అని సైంటిఫికల్ గా ఎప్పుడైతే ప్రూవ్ అయిందో వాటిని దాచుకోవడం మొదలు పెట్టారు స్టెమ్ సెల్ బ్యాంక్స్ లో. ఇది అయితే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. దగ్గర 5 lakhs, 6 lakhs, 10 lakhs వరకు కూడా ఇక్కడ వాటికి లైఫ్ టైం మనం దాచిపెట్టాలంటే ఖర్చు అవుతుందండి. అయితే అవి కేవలం ఆ డిఎన్ఏతో ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే ఆ పిల్లవాడికి ఆ తల్లిదండ్రులకు మాత్రమే అవి ఉపయోగపడతా ఉన్నాయి. అటువంటి సమయంలో ఈ యొక్క ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్స్, ఈ యొక్క గ్రీన్ యాపిల్ అండ్ రెడ్ గ్రేప్ ద్వారా ఇందులో ఉండేటువంటి స్టెమ్ సెల్స్ దాదాపుగా 80% హ్యూమన్ స్టెమ్ సెల్స్ మ్యాచ్ అయ్యి అని ఎప్పుడైతే కనుక్కున్నారో వాటి ద్వారా మనకి ఈ యొక్క బెనిఫిట్స్ అనేది అందించడం జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఇవి మన బ్లడ్ లోకి వెళ్తాయో, మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ ఆర్గాన్ డ్యామేజ్ అయితే ఆ ఆర్గాన్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ మనం వాడతాం సహజంగా. కానీ ఇక్కడ ఈ స్టెమ్ సెల్స్ అనేవి మన బాడీలో ఎక్కడ ఏ ఆర్గాన్ డ్యామేజ్ అయినా కూడా, దాదాపు మన బాడీ 250 రకాల పైబడి సెల్స్ కలిగి ఉందండి. స్కిన్ సెల్స్ డిఫరెంట్, మజిల్ సెల్స్ డిఫరెంట్, బోన్ సెల్స్ డిఫరెంట్, హెయిర్ సెల్స్ డిఫరెంట్, అలానే లివర్ సెల్స్ డిఫరెంట్, హార్ట్ సెల్స్ డిఫరెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఈ యొక్క స్టెమ్ సెల్స్ అనేది వన్స్ బ్లడ్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఆర్గాన్ డ్యామేజ్ అయిందో అక్కడ ఆ ఆర్గాన్ సంబంధించిన కణాలని యాక్టివేట్ చేసి అక్కడ రూట్ లెవెల్లో మనకి రిపేరు, రీబిల్డ్, రీజనరేట్ జరగడం ద్వారా మెయిన్ సమస్యకి అక్కడ మన పరిష్కారాన్ని కనుక్కోవడం ద్వారా చాలా ఫాస్ట్ గా రికవరీ అనేది జరుగుతూ ఉందండి. దీనితో పాటుగా ఇంకా అదనంగా మనకి ఏం మిక్స్ చేయడం జరిగింది, మన బ్లెండ్ అని చెప్పుకున్నాం కదండి. ఆ బ్లెండ్ లో మనకి అద్భుతమైనటువంటి నవరత్నాలను చెప్పుకోబడేటువంటి 9 రకాల ఇంగ్రీడియంట్స్ ఇందులో మిక్స్ చేశారండి. అందులో మొట్టమొదటి చూసినట్టు అకాయ్ బెర్రీ. ఇది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ కలిగిన పండు ఇది. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి, అంటే మనం ఇంతకుముందు ఏదైతే మాట్లాడుకున్నాం ఫ్రీ రాడికల్స్ తాకిడి ద్వారా కలిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ఎదుర్కోవడానికి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ నుండి చర్మాన్ని రక్షించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. హార్మోన్స్ సంబంధించి వాటి యొక్క ప్రొడక్షన్ కి, వాటి యొక్క రెగ్యులైజేషన్ కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రకరకాల సౌందర్య ఉత్పత్తులు ఈ యొక్క అకాయ్ బెర్రీని యూజ్ చేస్తున్నారండి. అలానే బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ లో కనుక చూసినట్లయితే మనం ఈ బ్లూబెర్రీలో ఎన్నో రకాల విటమిన్స్ ఉన్నాయండి, మినరల్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది యాంటీ ఏజింగ్ ఫార్ములా అండి. ఈరోజు యాంటీ ఏజింగ్ కోసం కొన్ని లక్షల కోట్ల బిజినెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అటువంటి ఒక మంచి ఇంగ్రీడియంట్, ది బెస్ట్ ఇంగ్రీడియంట్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. ఇది చర్మాన్ని రక్షించడంలో, రోగ నిరోధక వ్యవస్థని బలోపేతం చేయడంలో, యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ వైరల్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగినటువంటి అద్భుతమైన ఇంగ్రీడియంట్ మన యొక్క బ్లూబెర్రీ ఇంగ్రీడియంట్. అలానే క్లోరెల్లా అనేది ఒక మంచినీటి ఆకుపచ్చ ఆల్గే అండి, అంటే నాచు జాతికి సంబంధించినటువంటిది. ది బెస్ట్ డిటాక్సిఫికేషన్ ఇన్ ద వరల్డ్. అంటే దీంట్లో అధిక సంఖ్యలో విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మంచి పవర్ హౌస్ గా చెప్పుకోవచ్చు అండి. కిడ్నీల పనితీరుకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలానే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో, బీపీని కంట్రోల్ చేయడంలో, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని పరిశోధనలో తేలిందనమాట. అలానే 4వ చూసినట్లయితే ఆస్తాగ్జాంథిన్. ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. కళ్ళకి, చర్మానికి సంబంధించి ఎంతో ఉపయోగపడేటువంటి ఇంగ్రీడియంట్ ఇది. దాంతో పాటుగా డిప్రెషన్ తగ్గించి చక్కని నిద్రపోవడానికి, స్ట్రెస్ తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది డాక్టర్లు చెప్పిన దాని లెక్క ఏంటంటే విటమిన్ ఈ కంటే కూడా ఎన్నో రెట్లు మెరుగ్గా ఈ యొక్క ఆస్తాగ్జాంథిన్ పనిచేస్తుందని చెప్పుకోవచ్చు అండి. అలానే బార్లీ గ్రాస్, దేవుడు మనకు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పౌష్టికాహారం ఈ యొక్క బార్లీ గ్రాస్. ఇది దాదాపు 111 రకాల పోషక పదార్థాలు ఈ బార్లీ గ్రాస్ లో ఉన్నాయి అని సైంటిఫికల్ గా నిరూపించబడిందండి. దీంట్లో విటమిన్స్, ఎన్నో రకాల విటమిన్స్ తో పాటు ప్రోటీన్లు ఉన్నాయి, అమైనో యాసిడ్స్ ఉన్నాయి, ఎంజైమ్లు ఉన్నాయి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం లాంటి ఎంతో సమృద్ధిగా దీంట్లో ఉన్నాయండి. అటువంటి మంచి ఇంగ్రీడియంట్ మన దాంట్లో ఇవ్వడం జరిగింది. మన బాడీకి కావాల్సినటువంటి దాదాపు 22 రకాల అమైనో యాసిడ్స్ లో ఒక్క 19 ఈ బార్లీ గ్రాస్ నుంచి మనకు లభిస్తాయండి. అలానే కోఎంజైమ్ Q10. చాలా మందికి విటమిన్ ఏ, బి, సి, డి, ఈ, కే ఇవన్నీ తెలుసండి, కానీ విటమిన్ Q10 అంటే చాలా మందికి తెలియదు. ఇది ఎంత మంచిదే అంటే
ఇది కనుక కరెక్ట్ గా సమపాళ్లలో మన బాడీలో కనుక ఉన్నట్లయితే హార్ట్ ప్రాబ్లం చాలా దూరంగా ఉంటామండి. హార్ట్ సమస్యలు రానే రావండి. అంతేకాకుండా ఆడవాళ్ళల్లో పీరియడ్స్ కి సంబంధించి వాటి యొక్క సమస్యలను తగ్గించడంలో, మోనోపాజ్ తర్వాత వచ్చేటువంటి సమస్యలను తగ్గించడంలో, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం సంబంధించి చాలా పవర్ఫుల్ గా ఉపయోగపడుతుందండి. ఆడవాళ్ళలో ఉండే ఎగ్స్ కానివ్వండి, మగవాళ్ళలో ఉండే స్పెర్మ్స్ కానివ్వండి, అన్చేంజెస్ ని కరెక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. దాంతో పాటుగా మనకి ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ అంటే బ్రెయిన్ కి సంబంధించి, హార్ట్ కి సంబంధించి, హార్మోన్ సమస్యలకు సంబంధించి చాలా పవర్ఫుల్ గా ఉపయోగపడుతుంది. అటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ని, ఎంతో ఉపయోగకరమైనటువంటి ప్రోడక్ట్ ని మన కంపెనీ పరిచయం చేస్తా ఉందండి. మరి ఈ ప్రొడక్ట్ ని ఎలా యూజ్ చేయాలి, ఎలా వాడాలి అని కనుక మనం చూసినట్లయితే, మన ప్రొడక్ట్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కనపడేటువంటి బ్లూ కలర్ ప్యాకెట్ లో 20 శాషెట్లు ఉంటాయండి. ఒక్కొక్క శాషెట్ లో 2 గ్రామ్స్ ఈ యొక్క ఫార్ములా, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ ఫార్ములా, ఫైటోమాలిక్యూల్ టెక్నాలజీ తయారు చేయబడిన ఫార్ములాతో కూడిన 2 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ ని పొద్దున్నే పరగడుపునే మనం నిద్రలేసిన వెంటనే నాలుగు కింద సబ్లింగ్విల్ మెథడ్ లో కనుక మనం ఈ ఫార్ములాని మనం తీసుకున్నట్లయితే, ఈ పౌడర్ ని మనం తీసుకున్నట్లయితే, నాలుగు కింద ఉండేటువంటి సన్నని గ్లాండ్స్ ద్వారా డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళి, ఇంతకుముందు మనం ఏదైతే చెప్పుకున్నామో అక్కడ మనకి రిపేరు, రీబిల్డ్, రీజనరేట్ జరగడం ద్వారా చాలా సమర్థవంతంగా మన ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తా ఉంది. అయితే ఇది అందరూ తీసుకోవచ్చా? ఇది తీసుకున్న తర్వాత ఇది వాడే విధానం ఏంటి? ఇది అందరూ తీసుకోవచ్చు అంటే వెరీ సింపుల్ అండి. మనం అనుకున్నాం కదా, పరగడుపునే వితౌట్ బ్రష్ ఇది వాడిన తర్వాత ఒక 5 to 10 minutes నాలుగు కిందనే దాని అబ్జర్వేషన్ అయిన తర్వాత, పంపించిన తర్వాత బ్లడ్ లోకి ఒక 10 minutes ఆగి మీరు తాగగలిగినన్ని వాటర్ అండి, గోరువెచ్చని నీళ్ళు అవకాశం ఉంటే తాగండి, లేదనుకుంటే మామూలు వాటర్ అయినా పర్వాలేదు, మీరు తాగగలిగిన వాటర్ తాగండి. ఒక పావు గంట తర్వాత మీ డైలీ రొటీన్ ఏదైతే ఉందో అవి మీరు చేయొచ్చండి. అయితే ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ మనం నామ్స్ ప్రకారం, కొన్ని సైంటిఫికల్ నామ్స్ ప్రకారం, హెల్త్ నామ్స్ ప్రకారం, ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే గర్భవతులకి, లాక్టింగ్ మదర్ పాలిచ్చే తల్లులకి, చిల్డ్రన్స్ 12 సంవత్సరాల పిల్లలకి, అలానే ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అవయవ మార్పిడి చేసుకున్న వాళ్ళకి మనం ఈ ప్రొడక్ట్ ఇవ్వటం లేదండి. అది కొన్ని సెంటిమెంట్ తో కొన్ని అంశాలు ఉన్నాయి కనుక ఇక్కడ, అంటే ప్రొడక్ట్ ఎవరైనా వాడచ్చు అండి. దీంట్లో ఏమీ లేదు. ఈ ప్రొడక్ట్ అనేది చాలా న్యాచురల్ అండి, ఎవరైనా వాడచ్చు. కానీ నామ్స్ ప్రకారం మనం వీరికి మాత్రం ఇవ్వటం లేదు. ఇక ప్రతి ఒక్కళ్ళు, మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే వయసుతో సంబంధం లేకుండా, అంటే 12 సంవత్సరాల లోపు ఇవ్వట్లేదు అనుకున్నా కదా, నా పైబడి ఎవరైనా సరే వాడుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకు క్యూర్సెల్ అని కనుక మనం ఒక మాటలో చెప్పాలంటే, ఈ క్యూర్సెల్ మన భారతదేశానికి పరిచయం అయిన తర్వాత ఈ యొక్క సంవత్సర కాలంలో దాదాపు 200 రకాల పైబడి ప్రాబ్లమ్స్ మీద చాలా అద్భుతంగా పనిచేసింది. ఏమేం ప్రాబ్లమ్స్ అంటే ఒక్కసారి మీరు చూడండి. డయాబెటిక్ సమస్యలు కానివ్వండి, సోరియాసిస్ సమస్యలు కానివ్వండి, కిడ్నీ సమస్యలు కానివ్వండి, అలానే హార్ట్ ప్రాబ్లం కానివ్వండి, ఆర్థరైటిస్ కానివ్వండి, ఇన్ఫెర్టిలిటీ కానివ్వండి, బ్రెయిన్ సమస్యలు కానివ్వండి, పెయిన్ సమస్యలు కానివ్వండి, ఎన్నో రకాలుగా 200 రకాల సమస్యల పైన చాలా అద్భుతంగా పనిచేసింది. ఆల్రెడీ కొన్ని వందల వేల టెస్టిమోనియల్స్ ఇప్పటికే రావడం జరిగింది. అలానే ఇది రిజల్ట్ మనం ఎంతకాలం చూడొచ్చు అండి, ఈ ప్రొడక్ట్ యొక్క ఫలితాలని మనం ఎంతకాలంలో చూడొచ్చు అని ఒకసారి మనం ఆలోచిస్తే, అవుట్ ఆఫ్ 100 70% మందికి అండి మొదటి 40 నుంచి 60 రోజుల్లో ఫలితాలు కనపడుతున్నాయి. అలానే మరొక 10% మందికి మొదటి 60 నుంచి 90 రోజుల్లో ఫలితాలు కనపడుతున్నాయని చెప్పారు. మరొక 10% మందికి 90 నుంచి 120 రోజుల్లో లేదా 150 రోజుల్లో ఫలితాలు కనపడుతుందని చెప్తున్నారు. మరొక 10 మంది మాత్రం వాళ్ళ ఫలితాలు మాకు ఇంకా ఏమీ తెలియలేదని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ డిపెండ్ అపాన్ బాడీ మెటబాలిజం, వాళ్ళ యొక్క శరీరం స్పందించే తీరుని బట్టి, బాడీ సపోర్ట్ చేసే విధానాన్ని బట్టి మనకి ఇక్కడ ఫలితాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఒక విషయం గమనించండి, అవుట్ ఆఫ్ 100 90% ఆఫ్ ద పీపుల్ ఇక్కడ సాటిస్ఫైడ్. అంటే ఈ భూమి మీద 100కి 100% పనిచేసే ప్రొడక్ట్ ఎక్కడా లేదు, మీకు తెలిసిన విషయమే. కానీ 100లో 90 మందికి పనిచేస్తుందంటే ఇట్స్ గుడ్, ది బెస్ట్ ప్రొడక్ట్ అనేది మనం చెప్పొచ్చు అండి. రైట్ అండి? అటువంటి మంచి ప్రొడక్ట్ మన యొక్క క్యూర్సెల్ ప్రొడక్ట్ అండి, ఆల్రెడీ ప్రూవెన్ ప్రొడక్ట్. నెక్స్ట్ వచ్చేసి, ఇందాక మనం అనుకున్నాం ఈ ప్రొడక్ట్ ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు, వాడితే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ప్రొడక్ట్, 100% న్యాచురల్ ప్రొడక్ట్, 100% సురక్షితమైన ప్రొడక్ట్, ఎటువంటి టాక్సిన్స్ లేని ప్రొడక్ట్, ఎటువంటి స్టెరాయిడ్స్ లేని ప్రొడక్ట్ అని చెప్పి మనకి ఆల్రెడీ కొన్ని రకాల సర్టిఫికేట్స్ ఇప్పటికే మనకి ఈ యొక్క మన ప్రొడక్ట్ మన కంపెనీ ద్వారా మనం తీసుకోవడం జరిగిందండి. ఇండియన్ గవర్నమెంట్ సంబంధించి FSSAI లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కానివ్వండి, ISO సర్టిఫికేట్ కానివ్వండి, FSSAI సర్టిఫికేట్ కానివ్వండి, HACCP అంటే ఎటువంటి టాక్సిన్స్, కెమికల్స్ లేనటువంటి ప్రొడక్ట్ అని అక్కడ మనకు ప్రూవ్ అవుతుంది. GMP ప్రొడక్ట్, ఆర్గానిక్ సర్టిఫికేట్, కోషిర్ సర్టిఫికేట్, ఈ విధంగా ఎన్నో రకాల సర్టిఫికేట్స్ ఇక్కడ ఎండార్స్ చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్టే మన యొక్క క్యూర్సెల్ ప్రొడక్ట్ అండి. అయితే
ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? మనం మన యొక్క న్యూయంగ కంపెనీ ద్వారా ఎంతో మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి అద్భుతమైన సంజీవిని యొక్క ప్రొడక్ట్ గురించి, ప్రొడక్ట్ బెనిఫిట్ గురించి, వాటి యొక్క ఉపయోగాల గురించి అని మనం తెలుసుకున్నాం. మరి ఇంత మంచి ప్రొడక్ట్ ని మనం వాడాము, మనం ఆరోగ్యవంతులం అయ్యాము, మన ఫ్యామిలీ ఆరోగ్యవంతులు అయ్యాము. కానీ కామన్ గా చాలా మందికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, వాళ్ళు తెలిసి తెలియక చేసేటువంటి కొన్ని మంచి పనులు ఏంటంటే, మనకి ఏదైనా ఒక విషయాన్ని నచ్చింది అనుకోండి, నచ్చిన విషయాన్ని 10 మందికి ఖచ్చితంగా మనం షేర్ చేసుకుంటాం. అందులో ఎటువంటి సందేహం లేదు. మనకు తెలియకుండానే ఎంతో మందికి షేర్ చేస్తాం. ఒక మంచి సినిమా వచ్చింది మార్కెట్ లోకి, ఆ సినిమా హిట్ అవ్వాలన్నా ఫట్ అవ్వాలన్నా ఎవరి ద్వారా అవుతుందండి? కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే. అది మార్కెట్ లోకి ఇది బాగుంది 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 అని వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్ గా అది హిట్ అవుతుంది. బాగలేదు అంటే అది ఫట్. అంటే రికమెండేషన్ అనేది మనం తెలియకుండానే చెప్తాం. ఒక మంచి హోటల్లో ఫుడ్ బాగుంది, ఆ ఏరియాలో ఎవరు వచ్చినా కానీ ఆ హోటల్ని ప్రతి ఒక్కరు రికమెండ్ చేస్తారు కదా. ఒక మంచి షర్ట్ వేసుకుని ఎవరిని అడిగితే మనం 10 మంది చెప్తాం, పలానా పలాని షాపులో నేను కొన్నాను, లేదా మంచి శారీ, సిస్టర్స్ ఎవరన్నా శారీస్, సిస్టర్స్ మాట్లాడుకునేటప్పుడు మాటల సందర్భంలో అడుగుతున్నప్పుడు పలాని షాపులో కొనుక్కున్నామని పదే పదే డైలీ మనం చేసేటువంటి రికమెండేషన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మనం డైవర్ట్ చేసుకోగలిగితే, కొంచెం దాన్ని డైవర్ట్ చేయగలిగితే, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కెరీర్ తో కూడినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు నేను తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటో ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ మనం పొందినటువంటి ఫలితాన్ని, మనం పొందినటువంటి ఆరోగ్య ఆ ఫలితాన్ని మనం రేపటి నుంచి సినిమా బాగుంది, షర్ట్ బాగుంది, శారీ బాగుంది, ఫుడ్ బాగుంది, మంచి హోటల్ బాగుంది అని చెప్పే బదులుగా క్యూర్సెల్ ప్రొడక్ట్ బాగుంది, ఈ క్యూర్సెల్ ప్రొడక్ట్ బాగుంది, ఈ క్యూర్సెల్ ప్రొడక్ట్ బాగుందని నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కనుక చెప్పగలిగితే, మీరు మామూలు ఇక్కడ డెవలప్మెంట్ లేదండి, ఒక ఆర్డినరీ పర్సన్ కూడా ఎక్స్ట్రాడినరీగా మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లో, ఒక కామన్ మ్యాన్ కూడా కరోడ్పతిగా చేసిన ప్లాన్ ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఇక్కడ జాగ్రత్తగా మీరు వినండి. మనం ముందుకు వెళ్దామండి. ఇక్కడ ఎవరైతే దీన్ని ఒక కెరీర్ గా తీసుకొని దీన్ని 10 మందికి అందించి తద్వారా వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారో, ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి. ఇందులో మెంబర్ అనేది ఫ్రీ, రిజిస్ట్రేషన్ ఫ్రీ. కానీ ఇక్కడ మనం ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అంటే, ఒక కెరీర్ అనేది మనం స్టార్ట్ చేయాలి అంటే, లైఫ్ లో ఒక్కసారి కంపెనీ తరఫున ఒక సింగిల్ ప్యాకేజ్ మనం ఇక్కడ కొనుక్కోవాలి. వన్ టైం పర్చేస్, లైఫ్ టైం ఎర్నింగ్. దట్ ఈస్ ద బ్యూటీ. నాకు ఇందులో నచ్చినటువంటి ఒక మంచి బ్యూటీ ఏంటంటే, ఒక్కసారి మనం పర్చేజ్ చేస్తే లైఫ్ టైం మనం ఇందులో ఎర్న్ చేసుకునే అవకాశం కంపెనీ మనకు కల్పిస్తా ఉంది. ఏం పర్చేజ్ చేయాలంటే, ఇక్కడ మనం ప్యాకేజ్ పర్చేజ్ చేయాలండి. ఆ ప్యాకేజ్ కాస్ట్ ఎంత? ఇక్కడ 2 క్యూర్సెల్ ప్యాకెట్లు వచ్చి మనకి 6,850 రూపాయలండి. ఒక్కొక్క ప్యాకెట్ లో 20 శాషెట్లు ఉంటాయి. 20 డేస్ కోర్స్ అండి మనకి. అటువంటి 2 ప్యాకెట్లు అంటే 40 డేస్ కోర్స్ వచ్చి మనకి 6,850 రూపాయలకి ఇస్తుంది. అయితే ఇప్పుడు లాంచింగ్ ఆఫర్ కింద కంపెనీ ఏం చేస్తుందంటే 2+1 ఆఫర్ ఇస్తుందండి. అంటే 2 కొంటే 1 ఫ్రీ. అంటే మనం పెట్టేటువంటి 6,850 రూపాయలకి 10,500 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ ని కంపెనీ మనకి ఇస్తుందండి. ఇక్కడ మన ప్రొడక్ట్ చూడటం లేదండి, దాంతో పాటు అదనంగా ఏమి ఇస్తుంది? పర్చేజ్ మన కొత్త ఏం కాదు ఫ్రెండ్స్. మీరు గమనిస్తే మనం తెలియకుండా ప్రతి రోజు ఏదో ఒకటి కొంటానే ఉంటాం. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి కొంటానే ఉంటారు లైఫ్ లో. టీవీలు కొంటారు, ఫ్రిడ్జ్లు కొంటారు, సెల్ ఫోన్లు మార్చి సంవత్సరానికి లేదా 6 నెలలకు ఒకసారి ఫోన్లు మనం మారుస్తానే ఉంటాం, కొంటానే ఉంటాం. అంటే కొనుగోలు మన కొత్త ఏం కాదు. అటువంటి కొనుగోలు ఒక్కసారి మనం ఇక్కడ కనుక కొన్నట్లయితే లైఫ్ టైం కంపెనీ పార్ట్నర్షిప్ అయితే, ఇక్కడ బిజినెస్ పార్ట్నర్షిప్. ఏం చేయాలి? ఇక్కడ ఏం చేస్తే మనకి ఆ ఇన్కమ్ అని వస్తుంది ఒకసారి చూసినట్లయితే, ఇప్పుడు మనం బిజినెస్ లోకి వెళ్ళామండి. ఇక్కడ కంపెనీలో మనం చేసే కొనుగోలుని, అంటే ప్రతి సేల్ ని కంపెనీ ఇక్కడ బీవీస్ కింద తీసుకోండి. గుర్తుపెట్టుకుని ఈ 2 మీరు గుర్తుపెట్టుకుంటే నేను చెప్పబోయే ప్లాన్ చాలా ఈజీ అండి. కట్టే కొట్టే తెచ్చే అంత ఈజీగా ఉంటది. ఏం గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ ఇక్కడ ప్రతి సేల్ కూడా బీవీలో ఉంటది. ప్రతి ప్యాకేజ్ ఒక్కసారి మనం ఇక్కడ కొంటే, ఒక ప్యాకేజ్ కొంటే 50 బీవీ పర్చేజ్ చేసినట్టు. మన ద్వారా ఎవరన్నా ఇక్కడ ఒక ప్యాకేజ్ కొనుక్కుంటే మన ద్వారా 50 బీవీ పర్చేజ్ అయినట్టు. బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది, మరి కంపెనీ మనకి రిటర్న్ ఇవ్వాలి కదా. మనం కొన్నాము, మన ద్వారా కొంతమందికి రికమెండ్ చేశాము, వాళ్ళు మన ద్వారా కొనుక్కున్నారు, పర్చేజ్ చేశారు. మరి కంపెనీ మనకి రిటర్న్ డబ్బులు ఇవ్వాలి. ఇచ్చేది కంపెనీ ఎలా ఇస్తుందండి? ఇక్కడ ఎన్వైసి రూపంలో మనకి తిరిగి చెల్లిస్తుందండి. ఇక్కడ ఎన్వైసీని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఎన్వైసీ వచ్చి 90 రూపీస్. ఒక ఎన్వైసీ వచ్చి 90 రూపీస్. ఒక సేల్ వచ్చి 50 బీవీ కింద తీసుకుంటది కంప్యూటర్ కంపెనీ. మనకి తిరిగి ఇచ్చే వాటిలో ఎన్వైసీ కింద ఇస్తారు. ఒక ఎన్వైసీ వచ్చి 90 రూపీస్ కింద మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చూద్దాం ఇక్కడ ఎలా ఇస్తుంది మనకి ఇన్కమ్స్ అంటే, ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక ప్యాకేజ్ పర్చేజ్ చేసామో కంపెనీలో మనం ఆటోమేటిక్ గా పార్ట్నర్ అనుకున్నాం కదా, ఇక్కడ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అవుతాం. ఇక్కడ మన పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీకు ఒక యూనిక్ ఐడి వస్తుంది, ఒక యూనిక్ పాస్వర్డ్ వస్తుంది, మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రతిదీ కూడా కంపెనీయే మెయింటైన్ చేస్తుందండి. చూడండి, బయట మనం బిజినెస్ చేయాలి అంటే ఎంతో
మనం ఇక్కడ స్టాక్ ఉండాలి, షాప్ ఉండాలి, గుమస్తాలు ఉండాలి, అకౌంట్స్ అన్ని ఎవరు మెయింటైన్ చేయాలి? మనం మెయింటైన్ చేయాలి. కానీ ఇక్కడ అదేది అన్ని కంపెనీ చూసుకుంటుందండి. మీ పేరుతో అకౌంట్ కంపెనీ ఓపెన్ చేస్తే మీకు ఒక యూనిక్ పాస్వర్డ్, యూనిక్ ఐడి ఇస్తుంది. మీరు చేసే ప్రతిదీ కూడా అందులో పొందుపరిచింది ప్రతిరోజు మనం చూసుకోవచ్చు అంతే. ఇక్కడ దాంతోపాటు ఏమిస్తుందంటే అద్భుతమైన 6 రకాల ఆదాయాలు సంపాదించే అవకాశం మనకిస్తుంది. అందులో డైరెక్ట్ ఇన్కమ్ ఒకటి, మ్యాచింగ్ ఇన్కమ్ ఒకటి, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ ఒకటి, లైఫ్ టైం రివార్డ్ ఒకటి, ర్యాంక్ అచీవ్మెంట్ ఒకటి, అలానే ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా చూద్దామండి. అందులో ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ ఇన్కమ్. ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటంటే మన ద్వారా డైరెక్ట్ గా ఎవరినైతే మన కంపెనీకి పరిచయం చేస్తామో వాళ్ళు చేసినటువంటి పర్చేజ్ దేంట్లో ఉంటుంది అనుకున్నాం? ఇక్కడ సేల్స్ దేంట్లో ఉంటాయి? బీవీస్ మీద ఉంటాయి. వాళ్ళు కొనుగోలు చేసే బీవీస్ మీద మీకు ఇచ్చేటువంటి కమిషన్ నే డైరెక్ట్ ఇన్కమ్ అంటారు. అది ఎంత ఇస్తుందంటే 10% ఇస్తుందండి. అంటే ఒక సేల్ వచ్చి మనం ఎంత అనుకున్నాం? మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకోమన్నాను కదా, కొత్త వాళ్ళు ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక సేల్ వచ్చి మనకి 50 బీవీ అనుకున్నాం. 50 బీవీ మీద 10% అంటే ఒకసారి ఎంత చెప్పండి? 5. అంటే 5 మన కంపెనీ తిరిగి ఏ రూపంలో ఇస్తుంది? ఎన్వైసీ రూపంలో ఇస్తుంది. అంటే 5 ఎన్వైసీ మనకి తిరిగి ఇస్తుంది. ఒక ఎన్వైసీ మనం ఎంత అనుకున్నాం? 90 రూపీస్. అంటే 5 × 90 450 రూపీస్. జస్ట్ ఒక రికమెండేషన్ మీరు చేశారంతే. ఈ ప్రోడక్ట్ బాగుంది, ఇది తీసుకుంటే మీకు వీటి మీద పనిచేస్తుంది, మీరు ఆరోగ్యంతో అవుతారని చెప్పారు. డైలీ మనం ఎన్నో రికమెండ్ చేశాం, ఎంతో మందికి చెప్పాం ఆ సినిమా బాగుందని. అక్కడ ఆ థియేటర్ యజమానులు బాగుపడ్డారు, ఆ నిర్మాతలు బాగుపడ్డారు, ఆ డైరెక్టర్లు బాగుపడ్డారు, వాళ్లే కోటీశ్వరులు అయ్యారు. ఆ హోటల్లో ఫుడ్ బాగుందని మనం పుట్టిన దగ్గర నుంచి ఎంతో మంది చెప్తానే ఉన్నాం, అక్కడ ఆ హోటల్ వాళ్ళే బాగుపడ్డారు. ఆ షర్ట్ బాగుందని ఆ షాపు గురించి ఎంతో మంది చెప్తానే ఉన్నాం, ఆ శారీ బాగుందని ఆ షాపు గురించి ఎంతో మంది చెప్తానే ఉన్నాం. ఆ షాపు వాళ్ళు మాత్రమే బాగుపడ్డారు. కానీ ఇక్కడ చూడండి, జస్ట్ ఒక్క రికమెండ్ మీరు చేశారు, ఇక్కడ మీకు కంపెనీ ఆ రికమెండ్ చేయడం ద్వారా మీకు తిరిగి చెల్లిస్తా ఉంది. ఎంత? 10%. అట్లా ఒకళ్ళు చేశారు 5 ఎన్వైసీ, 10 మందికి చెప్పారు. 50 ఎన్వైసీ 4500 మీ ద్వారా 100 మందికి తెలియజేశారు. 45,000 అన్లిమిటెడ్ ఇన్కమ్ అండి. ఇది డైలీ ఇన్కమ్, వీక్లీ పేఅవుట్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎంత మందికి మీ క్యాపబిలిటీ, మీ కెపాసిటీ ఎంత మందికి మీరు చెప్పగలిగి దీంట్లో మెంబర్ని చేయగలిగితే అంత ఇన్కమ్ మీరు ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. అయితే స్టార్టింగ్ లో నేను చెప్పే చిన్న సలహా ఏంటంటే, ఎవరికైనా సరే మీకు దీని మీద కొంత నాలెడ్జ్, కొంత సబ్జెక్ట్ తెలిసేంత వరకు కూడా డైలీ జరిగేటువంటి యొక్క జూమ్ మీటింగ్స్ లో మీరు కొత్త వాళ్ళని పార్టిసిపేట్ చేసి కూర్చోబెట్టండి చాలు. దట్స్ ఆల్ ఎనఫ్. మిగిలినంతా కూడా ఇక్కడ ఏదైతే మన లైన్ ప్రసాద్ గారు ఒక యూనివర్సిటీని క్రియేట్ చేశారో అందులో ఉన్న స్పీకర్స్ అంతా కూడా ఇది చెప్తా ఉంటారు. మీరు చేయాల్సిన పనుల్లో కూడా మీరు ఎవరికి చెప్పాలి అనుకున్నారో వాళ్ళని తీసుకొచ్చి జస్ట్ జూమ్ లో కూర్చోబెడతామే. ఆ విధంగా డైరెక్ట్ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. ఒకళ్ళ 10 మందా, 20 మందా, 100 మందా, ఒక్కొక్కరి మీద 5 ఎన్వైస్ మనకి ఇన్కమ్ వస్తా ఉంది. రెండవది మ్యాచింగ్ ఇన్కమ్. దీంట్లో కూడా మనం అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. మ్యాచింగ్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం కొంత దూరం జర్నీ చేయాలి అంటే మనకు 2 బలమైన కాళ్ళు ఉండాలి, రైట్ అండి? ఆ బలమైన కాళ్ళు మనకు ఉంటే ఎంత దూరమైనా జర్నీ చేయగలం, ఎంత దూరం గమ్యానైనా రీచ్ అవ్వగలం. అట్లానే ఈ బిజినెస్ లో కూడా మీరు టాప్ లెవెల్ కి మీరు వెళ్ళాలి అంటే 2 బలమైన టీమ్స్ ఉంటే చాలండి. ఒకటి ఏ టీము, రెండవది బి టీం. ఈ చేత్తో ఒక పర్సన్ తీసుకొచ్చి డైలీ కూర్చోబెట్టుకొని జూమ్ లో చాలు, ఆ 2 టీమ్స్ చాలా బలంగా తయారవుతాయి. ఎప్పుడైతే ఏ టీం నుంచి ఒక సేల్, బి టీం నుంచి ఒక సేల్ జరిగిందో, ఒక సేల్ మనం ఎంత అనుకున్నాం? స్టార్టింగ్ లో చెప్పాను, గుర్తుపెట్టుకున్నారు కదా? ఎంత? 50 బీవీ ఏ టీంలో, 50 బీవీ బి టీంలో మీకు జరిగింది. దీని మీద కంపెనీ మీకు 10% మ్యాచింగ్ ఇస్తుంది. ఆటోమేటిక్ గా 50 బీవీ మీద డైరెక్ట్ కమిషన్ 5 ఎన్వైసీ వచ్చింది. ఈ 10% మ్యాచింగ్ మీద మళ్ళీ మరొక 5 వచ్చింది. రెండు వైపులా 5 వచ్చి డైరెక్ట్ కమిషన్, అలానే మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చి ఒక 5. అంటే మీరు ఒక జత చేస్తే 15 ఎన్వైసీ దాదాపు 1350 రూపాయలు ఫస్ట్ పేరు మీద మీకు డైరెక్ట్ చేసేదాని మీద వస్తుందండి. అట్లా ఆ ఒక పేరు కాస్త 2 పేర్స్ అయినాయి, 3 పేర్స్ అయినాయి, 4 పేర్స్, డూప్లికేట్ జరుగుతూ పోతా ఉంది. డూప్లికేట్ జరిగే కొంది మీ యొక్క బిజినెస్ మ్యాచింగ్ మీద మీకు ఇన్కమ్ ఎంత ఇస్తారయ్యా అంటే, రోజుకు వచ్చి 45,000 సంపాదించేటువంటి అవకాశాన్ని స్టార్టింగ్ లో ఒక ర్యాంక్ వరకు కంపెనీ మనకి ఇస్తుందండి. 5 స్టార్ అనేటువంటి ర్యాంక్ వరకు. ఆ 5 స్టార్ అనే ర్యాంక్ తర్వాత మీరు ప్రమోషన్ కానీ తీసుకొని సిల్వర్ అనే ర్యాంక్ కనుక వెళ్ళగలిగితే రోజుకి 90,000, నెలకొచ్చేసి 27 లక్షల రూపాయలు సంపాదించేటువంటి అవకాశాన్ని ఇక్కడ మనం పొందాం. చూడండి, ఇక్కడ మనం ఒక కొనుగోలు చేసినప్పుడు ఎంత అవకాశం పొందాం చూడండి. విలువ కట్టలేని అవకాశాన్ని మనం పొందాం. ఈ యొక్క మ్యాచింగ్ ఇన్కమ్ ఇక్కడ అంత ఇన్కమ్ ఇక్కడ తీసుకోవచ్చు అండి. దీని గురించి
మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ దగ్గర చక్కగా కూర్చోండి, చాలా చక్కగా దీని మీద మీకు మంచి ఆ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇక మూడవది వచ్చేసి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్, మరొక బ్యూటీ. ఇక్కడ మనం ఎవరినైతే పరిచయం చేశామో, ఈ కంపెనీకి మనం ఎవరినైతే పరిచయం చేశామో, వాళ్ళు ఎవరినైతే స్పాన్సర్ చేశామో, వాళ్ళు తీసుకునేటువంటి డైలీ మ్యాచింగ్ బోనస్ మీద మీకు ఇచ్చేటువంటి బోనసే స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. అది ఎంత ఇస్తారు అంటే 10% ఇస్తారండి. ఎంత వరకు ఇస్తారంటే 5 లెవెల్స్ వరకు ఇస్తారండి. అంటే మీ ద్వారా జాయిన్ అయినటువంటి ఏ అనే వ్యక్తి, ఏ తీసుకొచ్చిన బి అనే వ్యక్తి, బి ద్వారా జాయిన్ అయిన సి అనే వ్యక్తి, సి ద్వారా జాయిన్ అయిన డి అనే వ్యక్తి, డి ద్వారా జాయిన్ అయిన ఈ అనే వ్యక్తి, 5 లెవెల్స్ మీద మనకి ఈ 10% మ్యాచింగ్ బోనస్ ఇస్తారు. ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉందండి. ఆ కండిషన్ ఏంటంటే ఈ 5 లెవెల్స్ మీద మీరు కనుక 10% మ్యాచింగ్ బోనస్ తీసుకోవాలి అంటే మొదటి లెవెల్కి వచ్చి మీరు డైరెక్ట్ గా ఇద్దరిని ఇందులో మెంబర్ చేసి ఉండాలా. సెకండ్ లెవెల్లో కూడా మీరు మ్యాచింగ్ బోనస్ తీసుకోండి మరొక ఇద్దరిని, థర్డ్ లెవెల్ కి మరొక ఇద్దరిని, ఫోర్త్ లెవెల్లో మరొక ఇద్దరిని, ఫిఫ్త్ లెవెల్లో మరొక ఇద్దరిని, ఓవరాల్ గా 10 మెంబర్స్ ని మీరు డైరెక్ట్ గా ఇందులో కనుక జాయిన్ చేయగలిగితే మీరు 5 లెవెల్స్ మీద స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ తీసుకోవడానికి అర్హులు. అంటే ఇక్కడ మనం ఎంతమందిని చేయాలి? ప్రతి ఒక్కళ్ళు 10 మందిని డైరెక్ట్ గా రిక్రూట్ చేస్తే చాలు. అది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఈచ్ వన్ టీచ్ 10 కాన్సెప్ట్ లో కనుక మనకు వెళితే ఇది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. అంటే ఖచ్చితంగా 5 లెవెల్స్ లో మనం కమిషన్ తీసుకోవాలి మ్యాచింగ్ బోనస్ అంటే మన టార్గెట్ ఏంటి? 10 మందిని రిక్రూట్ చేయాల్సిందే, లెవెల్కి ఇద్దరు చొప్పున. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు 10 మందిని కనుక మనం ఇందులో స్పాన్సర్ చేయగలిగితే, 10 మందికి కనుక మనం అవకాశం ఇవ్వగలిగితే మనకి ఎంత వచ్చిందో ఒక్కసారి చూద్దామండి. ఒక్కొక్క లెవెల్లో ఎంత అనుకున్నాం మనం? ఒక్కొక్క పర్సన్ ఎంత అనుకున్నాం? సారీ, ఒక్కొక్క పర్సన్ వచ్చి 10 మంది అనుకున్నాం కదా. ఫస్ట్ లెవెల్లో మీరు 10 మందిని జాయిన్ చేశారు. ఆ 10 మంది సెకండ్ లెవెల్లో మరొక 10 మంది కాడికి 100 మంది అయ్యారు. ఆ 100 మంది ఇంటూ 10 మంది థర్డ్ లెవెల్లో 1000 మంది, 100 పదులు 1000 మంది అయ్యారు. ఫోర్త్ లెవెల్లో 1000 పదులు 10,000 మంది అయ్యారు. ఫిఫ్త్ లెవెల్లో 10,000 పదులు 1,00,000 మంది. 5 లెవెల్స్ లో కూర్చుంటే మనకి ప్రాక్టికల్ గా 1,00,000 మంది మనకి మెంబర్స్ అవుతారు. ఇది ప్రాక్టికల్ గా జరిగితే ఈ 1,00,000 మంది రోజుకి ఒక్క జతే చేశారండి. ఒక్క జతే చేసి ఒక 5 ఎన్వైసీ తీసుకున్నారు బైనరీ ఇన్కమ్. ఈ 5 ఎన్వైసీ మీద మనకి ఎంత ఇస్తుంది కంపెనీ? 10% ఇస్తుంది. అంటే 0.5 ఎన్వైసీ మనకి ఇస్తుంది ఒక్కొక్కళ్ళ మీద. 0.5 ఎన్వైసీ ఇంటూ ఈ 1,00,000 మందిలో 10% ఇస్తే మనకి ఒకసారి ఆలోచించండి ఎంత ఇన్కమ్. ఆలోచించండి. నిజంగా మీ బ్రెయిన్ రిసీవ్ కూడా చేసుకోలేదండి. అయితే మనం 100% సక్సెస్ అయితే జరిగే ప్రాసెస్ ఇది. కానీ దీంట్లో 10% మీరు సక్సెస్ అయ్యారు. 1,00,000 మంది మనకు టీం అవ్వాల 5 లెవెల్స్ లో, కేవలం 10% అయ్యారు. అంటే ఎంతమంది అయ్యారు? 10,000 మంది మాత్రమే అయ్యారు. 10,000 మంది మీరు అయితే 10,000 మందిలో 10% చొప్పున మనకి దీని మీద కమిషన్ వచ్చినా కూడా పర్ డే ఇన్కమ్ ఎంత వస్తుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. పర్ డే ఎంత వస్తుంది? లేదండి, 10% కూడా అవ్వాల, 1% సక్సెస్ అయ్యారు. 1% టీం సక్సెస్ అయినా కూడా 1000 మంది ఇంటూ పర్ డే 0.5 ఎన్వైసీ మనకు వచ్చినా కూడా $500 పర్ డే అండి. మన ఇండియన్ రూపీస్ లో 45,000 రూపాయలు పర్ డే తీసుకోవచ్చు. పర్ మంత్ వచ్చి 13,50,000. జస్ట్ 1% సక్సెస్ అయినా కూడా మనకు వచ్చేటువంటి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది దీనికి అన్లిమిటెడ్ అండి. లిమిట్ అనేది లేదు. దీనికి లిమిట్ లేదు. మ్యాచింగ్ బోనస్ లో లిమిట్ ఉంది. పర్ డే 90,000 మంది తీసుకునే అవకాశం మనకు లేదు. కానీ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ లో ఎంతైనా స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టుగా ఎంతైనా మనం తీసుకోవచ్చండి. అటువంటి ఒక మంచి ఇన్కమ్ ని ఇక్కడ మన కంపెనీ ఇచ్చింది, స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. అలానే నాలుగవది వచ్చేసి రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం. ఇక్కడ మనకి ఏ విధంగా చిన్నప్పటి నుంచి చదువుకుంటూ పోయే కొన్ని ప్రమోషన్స్ పెంచుకుంటూ ఎల్కేజీ, యూకేజీ, 1, 2, 3 తరగతులు, 10th, ఇంటర్, డిగ్రీ, ఎంటెక్, బీటెక్ చేసుకుంటూ వెళ్తామో ఇక్కడ కూడా మనం చేసే టార్గెట్ ని బట్టి కంపెనీ మనకి ప్రమోషన్ ఇస్తుందండి. ఆ ప్రమోషన్స్ ఏంటి, దానికి ఇచ్చే రివార్డులు ఏంటి ఒకసారి మనం చూద్దామండి. ఇక్కడ మనకి 1 స్టార్ అనే ర్యాంక్ దగ్గర నుంచి క్రౌన్ అంబాసిడర్ అనేటువంటి 15 ప్రమోషన్లు ఉన్నాయండి. 15 ర్యాంకులు ఉన్నాయండి. ఈ 15 ర్యాంకులు మనం కంప్లీట్ చేసుకుని మనకు వచ్చేటువంటి రివార్డ్స్ ఏందో ఒకసారి చూద్దామండి. అందులో మొట్టమొదటిది 1 స్టార్ అంటాం. 1 స్టార్ అంటే అర్థం ఏంటంటే మనకి ఎన్ని టీములు కావాలనుకున్నాము? 2 టీములు కావాలనుకున్నాం. ఒకటి ఏ టీము, రెండవది బి టీము, లేకపోతే లెఫ్ట్ టీము, రైట్ టీము. ఎప్పుడైతే ఏ టీం నుంచి 2,000 బీవి, బి టీం నుంచి 2,000 బీవి మ్యాచ్ అయిందో, అంటే బిజినెస్ జరిగిందో, అంటే మన తలకాయ లెక్కలు చూసినట్లయితే 40 మంది ఏ టీం నుంచి, 40 మంది బి టీం నుంచి ఎప్పుడైతే వచ్చారో మనం 1 స్టార్ అనే ర్యాంక్ ని కంప్లీట్ చేసినట్టు. ఇక్కడ ఎప్పుడైతే దాన్ని కంప్లీట్ చేసా మనకు రివార్డ్ ఇస్తుంది కంపెనీ 100 ఎన్వైసి. ఒక ఎన్వైసి ఎంత అనుకున్నాం? 90 రూపాయలు అనుకున్నాం. 100 ఎన్వైసి అంటే 9,000 రూపాయలు మనకు అక్కడ రివార్డ్ కింద ఇస్తుందండి. ఇది 1 వీక్ లో చేసిన వాళ్ళు ఉన్నారు, 2 వీక్స్ లో చేసిన వాళ్ళు ఉన్నారు, 1 మంత్ లో చేసిన వాళ్ళు ఉన్నారు, నిదానంగా చేసుకుంటా 3 మంత్స్ లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకున్న టయాన్ని బట్టి. ఆ విధంగా 1 స్టార్ కి $100 ఇస్తున్నారండి.
నెక్స్ట్ ప్రమోషన్ 2 స్టార్ అంటే మన గతంలో చేసిన 2000 బీవీ బిజినెస్ కాకుండా అదనంగా మరలా 3000 బీవీ లెఫ్ట్ లో 3000 బీవీ రైట్ లో ఓవరాల్ గా 5000 బీవీ మ్యాచ్ ఎప్పుడైతే అవుతుందో ఆటోమేటిక్ మనం 2 స్టార్ అనే ర్యాంక్ మనం ప్రమోట్ అవుతామండి. ఈ ర్యాంక్ లో మనకి ఇచ్చేటువంటి ఎన్వైసీ వచ్చి మనకి 150 ఎన్వైసీ రివార్డ్ అనేది దాదాపు 13,500 రూపాయలు మనకి రివార్డ్ ఇవ్వడం జరుగుతా ఉంది. మూడవది 3 స్టార్. ఇది ఒక గుర్తింపు కలిగినటువంటి ర్యాంక్ 3 స్టార్ అనేది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 3 స్టార్ అనేది ఒక రికగ్నేషన్ కూడినటువంటి ర్యాంక్. మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా, ఒక మంచి రికగ్నేషన్ కోరుకుంటారు అనేది ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుందండి మన కెరీర్ లో. ఇక్కడ 3 స్టార్ అంటే ఏం లేదు, గతంలో మనం చేసిన 5,000 బీవీతో పాటు అదనంగా మరొక 5,000 బీవీ అంటే ఓవరాల్ గా చూస్తే క్యుములేటివ్ లో లెఫ్ట్ లో 10,000 బీవీ రైట్ లో 10,000 బీవీ మనం ఎప్పుడైతే చేశామో అంటే 200 మంది లెఫ్ట్ లో 200 మంది రైట్ లో ఎప్పుడైతే కంప్లీట్ చేశామో ఆటోమేటిక్ మనం 3 స్టార్ అనే ర్యాంక్ మనకు ఫుల్ఫిల్ చేసుకుంటాం, ప్రమోట్ అవుతాం. ఇక్కడ మనకి 250 ఎన్వైసీ ఇస్తుంది కంపెనీ. అంటే ఓవరాల్ గా సుమారుగా 2,25,000 రూపాయలు మనకి రివార్డ్ కింద ఇస్తున్నారండి. ఈ రోజు ర్యాంక్ అచీవ్ అయితే నెక్స్ట్ డే మన వాలెట్ లో పడిపోతాయండి. డైలీ ఇన్కమ్ అన్నమాట. ఇక్కడ వీక్లీ విత్ డ్రాల్ ఉందండి, డైలీ ఇన్కమ్. ఆ విధంగా 4 స్టార్ కంప్లీట్ చేశాం 750 ఎన్వైసీ, 5 స్టార్ కంప్లీట్ చేశాం 1250 అంటే దాదాపు 1,25,000 ఎట్ ఏ టైం రివార్డ్. అదే సిల్వర్ కంప్లీట్ చేశాం 2,500 ఎన్వైసీ అంటే 2,25,000 దగ్గర దగ్గర మనకి రివార్డ్ ఇవ్వడం జరుగుతా ఉంది. అదే రూబీ కంప్లీట్ చేశాం 7,500 ఎన్వైసీ అంటే 7,50,000 సుమారుగా. అదే గోల్డ్ కంప్లీట్ చేశాం 12,50,000 సుమారుగా. అదే ప్లాటినం కంప్లీట్ చేశాం 25 లక్షలు సుమారుగా. అదే డైమండ్ కంప్లీట్ చేశాం ఎట్ ఏ టైం మనకి ఇచ్చే రివార్డు 75 లక్షలండి. ఈ విధంగా ర్యాంక్ పెరిగే కొంత రివార్డ్ అనేది పెరుగుతా ఉంది. ఈ విధంగా క్రౌన్ అంబాసిడర్ వరకు మనం చూసినట్లయితే ఓవరాల్ గా ఎంత ఇచ్చారు ఇక్కడ అంటే మనకి మన కరెన్సీలో చూసుకుంటే అయితే 45 కోట్ల రివార్డ్ అక్కడ పెట్టింది ఫ్రెండ్స్. 45 క్రోర్స్ రివార్డు పెట్టేసింది. టైం లిమిట్ అనేది లేదు. మీరు నిదానంగా వెళతారా, నడుచుకుంటూ వెళతారా, సైకిల్ మీద వెళతారా, లేదా బండి మీద వెళతారా, కారులో వెళతారా, ట్రైన్ లో వెళ్తారా, లేదా ఫ్లైట్ లో వెళ్తారా, స్పీడ్ అనేది మీ ఇష్టం. ఎప్పుడు చేస్తే అప్పుడు మీకు ఇచ్చేస్తామని చెప్తుంది కంపెనీ. మరి అది చేయడానికి మన సపోర్టింగ్ ఏముంది, ఎంతో మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ మనకు ఉంది. మీకు తెలిసిన వాళ్ళని ప్రతి రోజు జరిగేటువంటి జూమ్ మీటింగ్ మీరు ప్రమోట్ చేస్తే చాలండి, ఆటోమేటిక్ వాళ్ళు సబ్జెక్ట్ తెలుసుకుంటారు. వాళ్ళకున్న చిన్న చిన్న డౌట్స్ మీరు క్లారిఫై చేయగలిగితే ఆటోమేటిక్ ఇందులో మెంబర్ అవుతారు. తిరిగి వాళ్ళు డూప్లికేట్ చేయగలిగితే టీం పెరిగిద్ది, టీం పెరిగితే వాల్యూమ్స్ పెరుగుతాయి, వాల్యూమ్స్ పెరిగితే ర్యాంక్స్ పెరుగుతాయి. వెరీ సింపుల్ అండి. ఈ విధంగా మనకి మంచి రివార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి కంపెనీ. దీని తర్వాత మనకి ఏమి ఇస్తుంది అంటే ఇక్కడ మనకి అదనంగా యాడ్ చేసిన ఇన్కమ్ ఒకటి ఉందండి, అదే ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్. ఇక్కడ 1 స్టార్ నుంచి 5 స్టార్ వరకు సపోర్ట్ చేయడానికి ఆ ర్యాంక్ వాళ్ళకి అదనపు బెనిఫిట్స్ కంపెనీ మనకి ఇచ్చిందండి. అందులో 1 స్టార్ అయిన వ్యక్తికి అంటే 1 స్టార్ అంటే ఏమనుకున్నాం మనం, 2,000 బీవీ రైట్ లో 2,000 బీవీ లెఫ్ట్ లో ఎప్పుడైతే వాల్యూమ్ జనరేట్ అవుతాయో వాళ్ళు 1 స్టార్ అంటే 40 మంది 40 సేల్స్ లెఫ్ట్ లో 40 సేల్స్ రైట్ లో వారికి 2,000 రూపాయల చొప్పున 3 నెలల పాటు అంటే ఎంత బీవీ అయితే మ్యాచ్ అయితే ర్యాంక్ వాళ్ళు ప్రమోట్ అయ్యారో అంత వర్త్ ఆఫ్ అమౌంట్ 3 నెలల పాటు కంపెనీ ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్ కింద ఇస్తుందండి, ఫీల్డ్ లో వాళ్ళ ఖర్చుల కింద ఇస్తుంది. అదే 2 స్టార్ అంటే మన టార్గెట్ ఎంత, 5,000 బీవీ లెఫ్ట్ 5,000 బీవీ రైట్. ఎప్పుడైతే 2 స్టార్ కంప్లీట్ అయ్యామో 5,000 రూపాయలు నెలకి 3 నెలల పాటు ఇస్తుందండి కంపెనీ. ఎప్పుడైతే 3 స్టార్ కంప్లీట్ చేసామో 10,000 బీవీ మ్యాచింగ్ 10,000 రూపాయలు 3 నెలల పాటు ఇస్తుందండి. 4 స్టార్ కంప్లీట్ చేస్తే 25,000 రూపాయల చొప్పున 3 నెలల పాటు ఇస్తుందండి. 5 స్టార్ కంప్లీట్ చేస్తే 50,000 రూపాయల చొప్పున 3 మంత్స్ పాటు మీకు ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్ కింద ఇస్తుంది. ఇది అదనపు ఇన్కమ్ అండి. మీకు ఇచ్చే డైరెక్ట్ ఇన్కమ్ కాకుండా, అలానే మ్యాచింగ్ బోనస్ కాకుండా, స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ కాకుండా, లైఫ్ టైం రివార్డ్ కాకుండా 5వ ఆదాయం అదనంగా మనకి చూడండి ఎంత బ్యూటీ ఉందో ఇక్కడ, ఎంత పవర్ఫుల్ ఇన్కమ్ ప్లాన్ ఒకసారి మీరు గమనించండి. అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్ అనేది మనకి ఇక్కడ వస్తుందండి. ఇక ఫైనల్ గా ర్యాంక్ అచీవ్మెంట్, మన భాషలో చెప్పాలంటే రాయల్టీ. ఇక్కడ చాలా కంపెనీల్లో రాయల్టీ అనేది ఒక టాప్ ర్యాంక్ కు వెళ్ళిన వ్యక్తికి మాత్రం ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినప్పుడు మీకు చెప్పాను ఒక విషయం ఏమనంటే 3 స్టార్ అనే ర్యాంక్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక రికగ్నేషన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఆ 3 స్టార్ అనేటువంటి ర్యాంక్ నుంచి మనకి ఈ యొక్క రాయల్టీ అనేది రావడం జరుగుతూ ఉంది. అందులో ఎంత ఇస్తారు, ఎలా ఇస్తారంటే మనం చేసేటువంటి బిజినెస్ మీద, మన ద్వారా జరిగినటువంటి ఆ టర్న్ ఓవర్ మీద, మనము లేదా మన ద్వారా వచ్చిన టీం, మన డైరెక్ట్ టీం మీద జరిగే బిజినెస్ మీద 1% మీకు ఇక్కడ రాయల్టీ ఇస్తారండి, ఇన్సెంటివ్ కింద ఇస్తారు. ఎలా ఇస్తారు అంటే ప్రతి సేల్ మనకి ఏమనుకున్నాం, ఇక్కడ బీవీస్ లో 50 బీవీస్ జరుగుతా ఉంది రైటా. ఆ 50 బీవీ మీద 1% అంటే ప్రతి సేల్ మీద $0.5 చొప్పున మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుందండి ఈ రాయల్టీ అనేది. మీకు ఆ రోజు 10 సేల్స్ జరిగినాయి $5, 20 సేల్స్ జరిగినాయి $10, అలానే 100 సేల్స్ జరిగినాయి $50,
$50 అంటే ఎంత అండి? 50 × 90 $4,500 ఆ రోజు మీకు ఇన్సెంటివ్, ఆ రోజు మీకు రాయల్టీ. అదే మీరు 5 స్టార్ అయితే ఇది డబుల్ అవుతుంది. అంటే ఆ 4,500 కాస్త 9,000 అవుతుంది. ఆ ₹1000 కాస్త 2,000 అవుతుంది. అదే సిల్వర్ అనుకోండి 1.5% ఇన్సెంటివ్, 1.5% రాయల్టీ. అదే గోల్డ్ అయితే 4%, డైమండ్ అయితే 5%. అంటే ఇది మనకి అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మీకు ఇది గ్యాప్ కమిషన్ అంటాం కదండి, దాని మీద డిఫరెన్షియల్ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారండి. ఆ విధంగా మనకి ఒక మంచి రాయల్టీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు గనక సిల్వర్ ర్యాంక్ గనక రాగలిగితే కమ్సే కమ్ తక్కువలో తక్కువగా పర్ మంత్ 1 lakh ఓన్లీ రాయల్టీ తీసుకునే అవకాశం ఇందులో ఉందండి. అటువంటి బ్యూటిఫుల్ ఇన్కమ్ ఇక్కడ ర్యాంక్ అచీవ్మెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉందండి. అయితే ఇంత మంచి ఆదాయాలు మనకి ఇస్తూ కంపెనీ చాలా చిన్న కండిషన్స్ పెట్టిందండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ లో చాలా చిన్న చిన్న ఇక్కడ ట్రాన్సాక్షన్ మొత్తం కూడా ఆన్లైన్ ద్వారా జరిగిద్దండి. INR రూపీస్ లో జరిగిద్ది. ఇక్కడ విత్డ్రాల్ అనేది మనం చెప్పుకున్నాం కదండి, డైలీ ఇన్కమ్ వీక్లీ పే అవుట్. అంటే ప్రతిరోజు మనకు ఆదాయం మన వాలెట్ లో పడిద్ది. ప్రతి వారం శుక్రవారం నాడు కట్ ఆఫ్ పెట్టారండి. శుక్రవారం నాడు మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. మినిమం ఎంత ఉండాలి అంటే ₹1000 మినిమం మనం ఉంటేనే బ్యాంకు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 2-3 డేస్ లో మనకి బ్యాంక్ లో అది క్రెడిట్ అవుతుంది. ఇక్కడ రీపర్చేస్ సిస్టమ్ కూడా ఉందండి. మన కంపెనీలో రీపర్చేస్ సిస్టమ్ కూడా ఉంది. చాలా కంపెనీల్లో ఎంత బిజినెస్ జరిగినా కూడా ఆ నెల రీపర్చేస్ చేయకపోతే ఆ బిజినెస్ కలవదు. ఆ నెలలో జరిగిన ఆదాయాలు కూడా మనకి రావు, క్రెడిట్ అవ్వవు. కానీ ఇక్కడ చూడండి, ఒక ఒక సేల్ ఎంత అనుకున్నామండి? 50 BV. ఈ 50 BV మీద 100 టైమ్స్ మీరు ఎప్పుడైతే ఇన్కమ్ సంపాదించారో, అంటే ₹5,00,000 మీరు ఎప్పుడైతే ఎర్న్ చేశారో ఈ యొక్క కంపెనీలో, అప్పుడు మిమ్మల్ని కంపెనీ ఏమని చెప్తుందంటే తిరిగి ఒక ప్యాకేజ్ పర్చేజ్ చేయండి అని చెప్తుంది ₹6,850 పెట్టి. ప్రతి ఒక్కళ్ళు రీపర్చేజ్ ఎప్పుడు చేయాలి? ఇక్కడ జస్ట్ మీ ఇన్కమ్ అనేది 5 lakhs అనేది ఎర్న్ చేసిన తర్వాత మాత్రమే. ఈ లోపు మనకి రీపర్చేజ్ లేదు. అందుకే నేను స్టార్టింగ్ లో చెప్పాను, 1 టైం పర్చేజ్ లైఫ్ టైం ఎర్నింగ్. అది ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందండి ఇందులో. అలానే మనం సంపాదించినటువంటి ప్రతి రూపాయిలో కూడా 10% అడ్మిన్ ఛార్జెస్ కింద కంపెనీ తీసుకుంటుందండి. మన అకౌంట్ క్రెడిట్ అయినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి TDS కింద 5% తిరిగి మన రిటర్న్ వచ్చేదే తీసుకుంటూ ఉంది. ఇక్కడ చిన్న కండిషన్ ఏంటంటే బైనరీ ఇన్కమ్ మీరు తీసుకోవాలి అంటే ఫస్ట్ పేరు అనేది ఏ టీంలో బి టీంలో మీ ద్వారా ఆ పేరు అనేది ఫస్ట్ డైరెక్ట్ గా జరిగి ఉండాలి. ఇంకా ఎటువంటి కండిషన్స్ లేవండి. ఇది ఇందులో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక దీని తర్వాత ఇప్పుడు చూడండి, ఎందుకు న్యూయింగ్ అంటే ది పవర్ ఆఫ్ న్యూయింగ్. ఇక్కడ చూడండి అండి, అడిషనల్ ఇన్కమ్ కావాలని ఇందులో అవకాశం ఉంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇందులో మనకు ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క బిజినెస్ ద్వారా ఎంతో మంది సిల్వర్ అంటే సుమారుగా మినిమం 10 lakhs సంపాదిస్తేనే సిల్వర్ అండి. ఈ సంవత్సర కాలంలో దాదాపు 100 మంది పైబడి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందిన వాళ్ళు ఉన్నారు. అలానే ఓన్ బిజినెస్, దీనికి ఎటువంటి బాస్ లేరండి. మనం ప్రైవేట్ జాబ్ చాలా మంది చేస్తూ ఉంటాం. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి ఈ మాట చెప్పట్లేదండి, ఎవరిని తగ్గించడానికి చెప్పట్లేదు. జాబ్ అనేది ఖచ్చితంగా చాలా మందికి నీడే, చేస్తూ ఉంటారు. కానీ ఆ జాబ్ లో ఎవరికి కోపం వచ్చినా, మన కోపం వచ్చినా, మన బాస్ కోపం వచ్చినా జరిగే నష్టం మనకే, మనమే బయటికి రావాలి. చాలా మంది అనుకుంటారు బాస్ ఎవరు ఉండకూడదు, నేను ఇండివిజువల్ చేసుకు, అటువంటి వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ న్యూయింగ్ ప్లాట్ఫామ్. అలానే మనకున్న లేజర్ టైంలో, ఖాళీ టైంలో వర్క్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఎటువంటి కమాండింగ్ లేదు, కోఆపరేషన్ మాత్రం ఉంటుంది. ఎందుకు చేయట్లేదు అనే మాట ఎవరు వాడరు. ఎలా చేయాలో మాత్రం సలహా ఇచ్చే వాళ్ళు ఉంటారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇక్కడ బాగా నేర్చుకోవచ్చు అండి. స్టార్టింగ్ లో నాకు ఏమీ తెలియదండి వాస్తవంగా. నాకు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా నన్ను ఇందులో పరిచయం చేసినటువంటి మా QCell ఖాదర్ గారు, ఆయన ఎవరో వాస్తవం నాకు తెలియదు. ఎవరో రెఫరల్ ఇచ్చారు, నాకు లింక్ పెట్టారు, నేను జాయిన్ అయ్యాను. మేమిద్దరం మాట్లాడుకున్నాం, నాకున్న డౌట్స్ సార్ ద్వారా క్లారిఫై చేసుకున్నాను. ఎంతో నేర్చుకున్నాను నేను. ఫస్ట్ ప్రజెంటేషన్ ఆయన నాకు డైరెక్ట్ గా జూమ్ అనేది ఇన్వైట్ చేశారు. నాకు తెలియదండి ఆపరేట్ చేయడం కూడా. ఇదిగోండి ఇలా చేయాలి, అక్కడ అలా నొక్కాలి, ఇలా చేయాలని చెప్తే నేను నేర్చుకున్నా. ఆ విధంగా నన్ను నేను ఇందులో చాలా డెవలప్ చేసుకొని ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. నేను నేర్చుకున్న విషయాన్ని మీకు నేర్పుతూ ఉన్నా. అటువంటి మంచి ఒక యూనివర్సిటీలో మనం జాయిన్ అవుతున్నందుకు చాలా సంతోషపడాలి ఫ్రెండ్స్. అలానే ఇందులో మనం ఎంతో మందికి అవకాశాలు ఇవ్వడం ద్వారా ఈ రోజు నేనే ఉన్నాను. నా ద్వారా దాదాపుగా ఈ సిల్వర్ అండ్ అబవ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 12 మంది ఉన్నారండి. వాస్తవంగా నేను చదువుకుంది ఎంత చూడండి, 10th క్లాస్ ITI. మరి వాస్తవం బయట మార్కెట్ లో నేను ఒక జాబ్ కోసం అప్లై చేస్తే ఒక 10 నుంచి 15,000, 20,000 ఇవ్వడానికి నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు పోటీ పడే రోజులు, బీటెక్ ఎంటెక్ వాళ్ళు పోటీ పడతా ఉన్నారు. అటువంటి ఇక్కడ నేను డెవలప్ అవడమే కాదు, నా ద్వారా ఒక 12 మందికి ఇప్పటికే నేను మంచి స్థాయిలో డెవలప్ చేశాను అంటే నిజంగా నాకు ఎంత గర్వకారణం అండి అది. నా గురించి వాళ్ళు ఎప్పుడు ప్రతి మీటింగ్లు చెప్పుకుంటూ ఉంటారు కదా. మరి నేనే ఇంతమంది అంటే నన్ను జాయిన్ చేసిన ఖాదర్ గారు, మరి వారి ద్వారా ఎంతమంది డెవలప్ అయ్యారు. వారిని జాయిన్ చేసిన లైన్ ప్రసాద్ గారు, ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మా దేవుడు అని, మా ఇంట్లో మీ ఫోటో పెడుతున్నాం సార్ అని మరి ఎంతో మంది చెప్పుకునేటువంటి స్థాయిలో మరి వారు ఎంతో మంది తీర్చిదిద్దారు. ఎంతో మంది వారి యొక్క డ్రీమ్ అంతే, 100 మందిని కరోడ్పతిని చేయాలనే డ్రీమ్ తో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది కూడా, ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు కూడా, కరోడ్పతి క్లబ్ లోకి ఆల్రెడీ ఎంటర్ అవుతూ ఉన్నారు కూడా. చూడండి ఎంతో మంది సక్సెస్ చేసే అవకాశం మనకి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. అది మీకు కూడా ఉంది, ఇప్పుడు మీ ముందుకు వచ్చింది. అని ఇక్కడ రావడం కొత్త వాళ్ళని కలవచ్చు. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు కదా.
ఇప్పుడు నా ద్వారా మీరు ప్రజెంటేషన్ వింటున్నారు, రేపు మీ ద్వారా ఎంతమంది వినొచ్చు కదా, మీరు చాలా మందికి తెలియచ్చు కదా. తద్వారా మనకు ఒక మంచి రికగ్నేషన్ మనకు వస్తుంది, ఇక్కడ మంచి గుర్తింపు అనేది వస్తుంది. చారిటీ ఇవ్వాలనుకుంటే మనకు ఆల్రెడీ దీంట్లో మంచి ఇన్కమ్ ఎప్పుడైతే ఎర్న్ చేసామంటే ఆటోమేటిక్ 10 మందికి ఇవ్వాలంటే మనం వెనకాడడం కదా, ఇచ్చే వాటిలో మనం ముందుంటాం. అలానే ట్రావెల్ వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలకి ఇప్పుడు మనకి టూర్ ఉందండి. దీనికి సంబంధించి మనకి ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ ఉందండి. మన దాంట్లో జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మంచి మంచి అకేషన్స్, మంచి మంచి బొనాంజాలు రిలీజ్ అయ్యి మనకి అక్కడ వెళ్ళేటువంటి అవకాశం ఇక్కడ కల్పిస్తా ఉంది. ఇక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏంటంటే కులు మనాలి, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అండి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వందల మంది, వేల మంది ప్రతి సంవత్సరం కూడా కులు మనాలికి మనకు వస్తా ఉంటారండి. ఎన్నో ఎన్నో సినిమాలు అండి, ఇక్కడ ఎన్నో సినిమాలు ఇక్కడ మనం చూసాము. కులు మనాలిలో మన షూటింగ్ లో చూస్తూ ఉంటాం, అరే అక్కడికి వెళ్తే బాగుండే అనేది మనం అనుకుంటూ ఉంటాం కదండి. అటువంటి ఒక మంచి ప్లేస్ అనేది ఇక్కడ మనకి పెట్టారండి. అది జనవరి మంత్ లో మంచి మంచు కురిసేటువంటి సమయంలో మనకి పెట్టారండి. ఇక్కడ ఎన్నో రకాల ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ మనం చూడటానికి. కులు మనాలి అని చాలా మందికి డ్రీమ్ గా కూడా ఉంటదండి, వెళ్ళి రావాలి. అటువంటి వాళ్ళకి ఒక చిన్న టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ ఏంటంటే మనం ఏదైతే 2 టీమ్స్ అనుకున్నామో, ఏ టీమ్ లో బి టీమ్ లో 30 సేల్స్, ఏ టీమ్ లో 30 సేల్స్ బి టీమ్ లో మనం చేసి డైరెక్ట్ గా 4 సేల్స్ కనుక మనం చేయగలిగి ఉంటే నవంబర్ 31 నవంబర్ మంత్ ఎండింగ్ లోపు చేయగలిగి ఉంటే మనకి కులు మనాలి అనేది మనం అచీవ్ అవుతున్నామండి. 3 nights 4 days అంటే 3 రాత్రులు 4 పగళ్ళు టూర్ అనేది దీంట్లో పెట్టారు. కులు మనాలి టూర్ పెట్టారు. ఇప్పటికే చాలా మంది అచీవ్ అయ్యారు. మీకు కూడా ఇప్పుడు అవకాశం ఉంది. కొత్తగా ఎవరైతే వచ్చారో వారికి కూడా ఒక మంచి అవకాశం ఇక్కడ ఉంది. కులు మనాలి టూర్ రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు మంచి డెసిషన్ తీసుకున్నా కూడా, ఇప్పుడు మీరు మంచి నిర్ణయం తీసుకున్నా కూడా, మీరు రావడం కాదు, మీ ద్వారా 10 మందిని కూడా తీసుకొచ్చే అవకాశాన్ని ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక్కడ అదనంగా మనకి ఏమి ఇస్తున్నారంటే, ఇక్కడ ఢిల్లీ నుంచి మనకి ఆ కులు మనాలికి రానుపోని కంపెనీ చూసుకుంటుందని, ఢిల్లీ వరకు మనం వెళ్ళడానికి రావడానికి తిరిగి మళ్ళీ కంపెనీ మనకి 5000 ఎన్వైసీ అంటే మనం 5000 రూపీస్ మనకి ఖర్చుల కింద కూడా కంపెనీ ఇస్తా ఉంది. దీని గురించి ఇంకా మీరు తెచ్చినటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ తో కానివ్వండి, మీ ఇంట్రడ్యూస్ తో కానీ మీరు మాట్లాడండి, తెలుసుకోండి. ఒక మంచి అవకాశం మీ ముందుకు వచ్చిందండి. రైట్ టైం ఇది, ఇస్ ద రైట్ డెసిషన్. ఇప్పుడు కనుక మీరు తీసుకున్నట్లయితే అది మంచి డెసిషన్ అవుతుంది. ఇప్పుడే, ఈ రోజే, ఈ క్షణమే మీరు నిర్ణయం తీసుకోండి. ఇటువంటి మంచి అవకాశాన్ని మీరు పొందడం కాదు, రాబోయే రోజుల్లో మీరు కరోడ్పతి అవటం కాదండి, మీ ద్వారా ఎంతో మందిని కరోడ్పతిని చేయాలని భావిస్తూ మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి క్యూర్సెల్ ఖాదర్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి ప్రోడక్ట్ ని, ఇంత మంచి కంపెనీని సౌత్ ఇండియాకు పరిచయం చేసినటువంటి శ్రీ లైన్ ప్రసాద్ సార్ గారు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా సెషన్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవర్ టు యూ రవిచంద్ర సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. సార్ నేను హెచ్జి రావు మాట్లాడుతున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్. చాలా అనర్గళంగా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు టెంపో కూడా తగ్గుకోకుండా, వాయిస్ తగ్గుకోకుండా చాలా పర్ఫెక్ట్ గా మన అంటే బాడీలో సెల్యులార్ వ్యవస్థ గురించి, అలాగే ఆ యొక్క మన యొక్క ప్రొడక్ట్ గురించి, దానిలో ఇంగ్రీడియంట్స్ గురించి, దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్, అలాగే మన యొక్క బిజినెస్ ప్లాన్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పినందుకు మా లయన్స్ టీమ్ తరఫున మీకు హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ తెలియజేస్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఇంతవరకు మనం విన్నాము. యాక్చువల్గా సార్ టైం ఉందా మనకి టెస్టిమోనియల్కు? తీసుకోండి 8:33 ఉంది. జస్ట్ ఒక ఏమన్నా తీసుకోండి సార్, పర్లేదు. హెద్దిరావు సార్, నేను ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నానండి. వావ్ వాట్ రియాక్షన్ సార్. ఒక్కసారి స్క్రీన్ చూడండి, ఎన్ని రియాక్షన్స్ అండి సార్. నిజంగా ఫెంటాస్టిక్, చాలా చాలా అద్భుతమైన ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సార్. మై డియర్ ఫ్రెండ్స్, నేను మొదట్లో చెప్పాను కదా, మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మీ లైఫ్ లో చాలా ఒక అద్భుతమైన యూటర్న్ తీసుకునేంత చక్కటి అవకాశం దొరుకుతుందని చెప్పాను. ఇండియాలో ర్యాక్ అండ్ రోల్ చేస్తుందని చెప్పాను. సార్ ఇప్పటిదాకా చెప్పిన ఈ ప్రెజెంటేషన్ వింటే మీకు అర్థమవుతుందండి. అక్కడ స్క్రీన్ మీద చూడండి ఎన్ని రియాక్షన్స్ వెళ్తున్నాయండి. అంటే ఎంతమందికి ఇది చాలా బాగా అర్థమయ్యి హత్తుకునేలా చెప్పారన్న విషయాన్ని మన మీరావళి సార్ కి వాళ్ళు ఇస్తున్న రియాక్షన్స్ అండి. గ్రేట్ సార్, గ్రేట్. ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ సార్. మీరు నిజంగా చాలా గ్రేట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. హెచ్జిరావు సార్. ఎస్ ఓకే అండి. అయితే ఇది మన ప్రొడక్ట్ గురించి మనం విన్నాము. అయితే మైండ్ లో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఏమంటే ఇది పని చేస్తుందా అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి అది మనం కొంచెం క్లియర్ చేసుకుందాం. సో మచిలీపట్నం నుంచి రవికాంత్ గారు మనకు రెడీగా ఉన్నారు. సార్ రవికాంత్ సార్, ఒక నిమిషం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఎస్ సార్, రవికాంత్ సార్, మీ యొక్క టెస్టిమనీ ఒకసారి చెప్పవలసింది కోరుచున్నాం సార్. రవికాంత్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చిందా?
రవికాంత్ గారు ఉన్నారా సార్? ఇప్పుడు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సరిత గారిని పిలవండి, ఈ లోపు ఇన్కమ్ టెస్టిమోనీ చెప్తారు. ఓకే ఓకే. సరిత గారు ఉన్నారా? అడ్రస్ చేస్తారా మేడం? సరిత గారు ఒకసారి మీరు అడ్రస్ చేస్తారా? సరిత మేడం మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఏమండి సరిత గారు హ్యాండ్ రైజ్ చేశారండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. వచ్చారు సరిత తలారి గారు వచ్చారు. ఓకే, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. సరిత గారు మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. షేక్ మిరావలి సార్, ఎక్సలెంట్ సార్, సూపర్ సార్. అసలు ఒక అరటిపండు తొక్కదీసి పెట్టినట్టుంది. ఎంత ఎక్సలెంట్ అంటే అసలు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసిరా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా అర్థమైంది. అసలు మనం జూమ్లో ఎక్సలెంట్గా ప్రతి ఒక్క వర్డ్ నేర్చుకుంటున్నాం. జూమ్ అనే సెషన్ కండక్ట్ లేకపోతే మాత్రం మనకి బిజినెస్ కోసం అసలు తెలియదు సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే విధంగా ఇక్కడ ఇన్కమ్ వైజ్గా వస్తే మాత్రం నిజంగా సార్, ఈవెన్ బిఫోర్ ఫస్ట్ ఎక్స్ కంపెనీలో చేసినాం. అక్కడ ఫస్ట్ మనం ఏంటి అంటే అక్కడ కొన్ని అమౌంట్ పే చేయాల్సి వచ్చింది. అక్కడ 1 రూపీ కూడా రిటర్న్ బ్యాక్ రాలేదు మాకు. అదే విధంగా నెక్స్ట్ ఇంకో నెట్వర్క్లోకి వెళ్ళినాం. అక్కడ ఏంటి అంటే బాగానే ఉంది. అంటే నేనేమి అనుకున్నానంటే ఫస్ట్ నెట్వర్క్ చేసిన తర్వాత ఏదైనా చేసినా న్యాయంగా ఉండాలి. ఏ నెట్వర్క్ చేసినా న్యాయపరంగా ఉండాలి. అవతల వాళ్ళకి మనం వాళ్ళని మోసం చేసే విధంగా ఉండొద్దు అని డిసైడ్ అయినా. తర్వాత మనం ఒక దగ్గర మనం అమౌంట్ పెట్టిస్తున్నాము అంటే దానికి పరంగా ఏదో ఒక ప్రతిఫలం ఉండాలి, అవతల వాళ్ళని మోసం చేయకుండా. సో అలాంటి నెట్వర్క్ ఎంచుకున్నా నేను. దాని తర్వాత బాగానే నడుస్తుంది. కానీ ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇన్కమ్ అనేది చాలా తక్కువ. ఎంత హార్డ్ వర్క్ చేసినా తక్కువనే. అంటే ఫస్ట్ ఎవరైతే ఆపర్చునిటీ తీసుకున్నారో అక్కడ వాళ్ళకి కొన్ని ల్యాక్స్లలో ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి చాలా తక్కువ. ఒక్క పాయింట్ మిస్ అయినా ఇన్కమ్ రాని పొజిషన్. ఒక్క 2-3 వేల కోసము 30 రోజులు వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి సార్. ఎంత బాధాకరమైన విషయం అంటే ఆ 2,000-3,000 రావాలంటే కూడా మళ్ళీ మనం 3,000-4,000 అమౌంట్ పెట్టి రీపర్చేస్ చేయండి మాత్రం ఇన్కమ్ రాదు. ఇందాక సార్ ప్లాన్లో చెప్పిరు అది. అంటే ఎవ్రీ మంత్ మనం రీపర్చేస్ చెయ్యనిది మనకు అమౌంట్ వెయ్యరు. అంటే ఆ 2,000-3,000 వచ్చే అమౌంట్ కూడా మళ్ళీ మనం 3,000-4,000 పెట్టి కొంటేనే ఆ 2,000-3,000 వచ్చేదన్నమాట. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే అసలు బయటికి వెళ్ళి జాబ్ చేయలేని పరిస్థితి. బయటికి వెళ్తే 8-9 వేలు తప్ప 10,000-15,000 తప్ప హార్డ్లీ అంతకన్నా ఎక్కువ ఇవ్వరు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు చెప్పింది వినాలి. అదొక పొజిషన్లో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అనమాట. నెట్వర్క్ మార్కెటింగే చేసుకోవాలి, ఉంటే బిజినెస్లోనే ఇన్కమ్ ఉంటుంది. కానీ బిజినెస్ పరంగా చూస్తే మనకి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసేదైతే స్తోమత లేదు. సో ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ బాగుంటుందని సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ఎంత హార్డ్ వర్క్ చేసినాం కానీ ఇన్కమ్ రాలేదు సార్, నిజంగా రాలేదు. ఇక్కడ చూస్తే అసలు నిజంగా డైలీ ఇన్కమ్ చూస్తున్నాం. అసలు నన్ను నేనే నమ్మలేకపోతున్నా అసలు. ఇంత ఇన్కమ్ చూస్తుంటే ఒకప్పుడు ఒక 20,000-30,000 నేను తీసుకోగలుగుతానా నా లైఫ్లో నెలకి అనుకున్నా. కానీ ఒక్కరోజు ఇంత అమౌంట్ చూస్తుంటే కూడా అసలు నేనేనా అనిపిస్తుంది నాకు. మమ్మీ వాళ్ళకి కూడా నేను ఇంత సంపాదించి ఇవ్వాలి, ఇంత ఇవ్వాలి, ఇంత చూసుకోవాలనేది నాకు ఒక డ్రీమ్ ఉంటుంది. డ్రీమ్ అనేది ఉంది, ఇల్లు కట్టాలి ఇవన్నీ. అక్కడ ఎన్నో కలలు కనాలి కనాలి కనాలని చెప్పిరు. కలలు ఎన్ని కన్నా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా అక్కడికి రీచ్ కాలేమని అర్థమైంది. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మనకి ఇక్కడ ఉంది. కలలు కంటే నెక్స్ట్ డేనే ఇక్కడ నెరవేరే అవకాశం మనకు ఉంది. ఈ బిజినెస్ లో మంచి ఇన్కమ్ ఉంది, మంచి హెల్త్ ఉంది. మీరు అనుకున్న పొజిషన్ కి చేరే అవకాశం మనకి ఇక్కడ ఉంది. ఎక్సలెంట్ అసలు ఈ బిజినెస్ ఆపర్చునిటీ. అసలు లయన్ ప్రసాద్ సార్ ఎంత మనకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిరంటే
చాలా చాలా ధన్యవాదాలు సార్కి అయితే. అండ్ డైలీ సెషన్స్ అయితే ఇంకా ఎక్సలెంట్ సార్. ఒకరిని మించి ఒకరు, ఒకరిని మించి ఒకరు. అసలు ఆ ఇన్ఫర్మేషన్ ఏంది అసలు, బయట ల్యాక్స్ పెట్టినా కూడా మనం అంత మంచి ఇన్ఫర్మేషన్ ఎక్కడ వినలేం అసలు. అంత ఎక్సలెంట్ ప్రతి ఒక్క లీడర్ కూడా. అండ్ అదే విధంగా నా అప్లైన్స్ వచ్చేసి సురేందర్ సారు, నెక్స్ట్ సూపర్ అప్లైన్ నిమ్మల సురేష్ సార్, నెక్స్ట్ కాదర్ సారు. ఎక్సలెంట్. ఏదైనా ఒక వర్డ్ నాకు ఈ సందేహం ఉంది దీని గురించి అంటే అడగగానే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనం లర్నింగ్ స్టేజ్ లో ఉండాలి. లర్నింగ్ లేకపోతే నిజంగా ఎర్నింగ్ ఎక్కడ చేయలేం మనము. నా టీంకి నేను ఖచ్చితంగా నేను నేర్చుకొని చెప్పాలి అనే ఒక ఉద్దేశం నాకు ఖచ్చితంగా ఉంటది. ఫస్ట్ నేను నేర్చుకుంటా. అది నేర్చుకోవడానికి నేను ఎన్ని డౌట్లైనా సార్ వాళ్ళని అడుగుతా, కానీ అడిగినా కూడా ఎప్పుడు ఈమె ఇన్ని క్వశ్చన్స్ వేస్తుంది అని ఎప్పుడు అనుకోలేరు సార్ వాళ్ళు. సురేష్ సార్ కూడా నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఏ డౌట్ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ నాకు వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్నందుకు మాత్రం. డైలీ సెషన్స్ అయితే ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఎక్సలెంట్ మేడం. సో మీ యొక్క టెస్ట్ మనీ ఎక్సలెంట్. సో ఇలాంటివండి ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయి. అంటే ఎంతో మంది వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకొని ఈరోజు ఒక ఫైనాన్స్ ఫ్రీడమ్ అనేది వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారన్నమాట. అలాంటి ఆపర్చునిటీ. సో దీన్ని మనం ఏం చెప్పొచ్చంటే నభూతో నా భవిష్యత్ అని చెప్పొచ్చు. అంటే ఇలాంటిది ఇంతకుముందు ఎక్కడా కూడా మనకు రాలేదు, ఇంకా ఫ్యూచర్లో కూడా రాదనమాట. అలాంటి ఎక్సలెంట్ ఆపర్చునిటీ. కాబట్టి ఎవరైతే మీ ఫ్రెండ్స్ మీకు ఇన్వైట్ చేస్తారో వాళ్ళు ఒకసారి మీరు కన్సల్ట్ చేసి ఇంకా మీకున్న క్వశ్చన్స్ అన్ని క్లియర్ చేసుకొని ఇక ఈ యొక్క ఎక్సలెంట్ ఆపర్చునిటీ మీరు టేకప్ చేసి సో అందరిలాగా మనం కూడా సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశం తీసుకొని లైఫ్లో మంచి హెల్త్ని అలాగే మంచి వెల్త్ని మనం సంపాదిద్దాం. సో థ్యాంక్ యూ అనండాల్. వన్స్ అగైన్ మీరావళి సార్, చాలా ఎక్సలెంట్గా మీరు ప్లాన్ చెప్పారు సార్. సో చాలా వండర్ఫుల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో కంక్లూడ్ చేద్దాం.